hidden life, vibrant in every atom. O hidden life, vibrant in every atom. O hidden light, shining in every creature. O hidden light, shining in every creature. O hidden love, embracing all in oneness. O hidden love, embracing all in oneness. May each who feels himself as one with thee, May each who feels himself as one with thee know he is also one with every other. know he is also one with every other. Yes, sir. Start చేద్దామా sir class? So we were discussing పోయిన మాట క్లాస్ ఆపినప్పుడు మంగళవారం నాడు ఈ రూప చిత్ర నిర్మాణంలో చదువుకున్నామని చెప్పింది. ఇది వరకు మనం చదువుకున్నాం శక్తి ఎక్కడ తనకి అడ్డు లేదో అవరోధం లేదో అటు ప్రయాణం చేస్తుందని. కాబట్టి ఆ రూప చిత్రాలని మళ్లీ మళ్లీ పునర్నిర్మాణం చేస్తూ నాలో ఏర్పడిన రూప చిత్రాన్ని ఇంకో రూప చిత్రాన్ని ఏర్పరచుకుంటూ దాని ప్రతిబింబాన్ని ఏర్పరచుకుంటూ ఈ రూప పునర్నిర్మాణం కొనసాగిస్తూ ఉంటాడు వ్యక్తి, మనిషి అని చెప్పింది. తనని తాను ఈ పని చేయడానికి తనను నిర్ణయించుకుంటాడు, డిసైడ్ చేస్తాడు. ఇంకో పని చేయకుండా ఈ పని సమయం అనే అంశాన్ని జోడిస్తున్నప్పుడు జ్ఞాపక శక్తి ముందు గ్రహించే శక్తిని పొందుతున్నాడు. కాబట్టి ఈ జ్ఞాపక శక్తి యాంటిసిపేషన్ మెమరీ దీని గురించి చెప్పింది. గతించిన సమయంతో రూప చిత్రాలకు సంబంధం ఏర్పడడం అంటే గతించిన సమయంతో రూప చిత్రాలకు సంబంధం ఏర్పరచడం అంటే జ్ఞాపక శక్తిని పెంపొందించుకోవడము. అలాగే రాబోయే కాలంతో గతించిన సమయంతో రూప చిత్రాలకు సంబంధం ఏర్పరచడం అంటే జ్ఞాపక శక్తి, రాబోయే కాలంతో రూప చిత్రాలకు సంబంధం ఏర్పరచుకుంటే అది యాంటిసిపేషన్, ముందు ఊహించే శక్తి, ఊహాశక్తి, ముందే గ్రహించే శక్తి పెంపొందించుకోవడం అనేది జరుగుతోంది అనే చోటు దగ్గర మనం ఆగాం. సో కాంక్రీట్ థింకింగ్ is after all only a repetition in subtler matter. 56వ పేజీలో ఉన్నాం, 56th page. Concrete thinking is after all only a repetition in subtler matter of everyday experiences, with this difference that the knower can stop and change their sequence, repeat them, hurry or slacken them as he will. Concrete thinking is, after all, only a repetition in subtler matter of everyday experiences, with this difference that the knower can stop and change their sequence, repeat them, hurry or slacken them as he will. That's the sentence. So, కాంక్రీట్ థింకింగ్ ఈజ్ నిర్దిష్టమైన ఆలోచన విధానం అంటే ఏమిటి? ఆఫ్టర్ ఆల్ ఏమిటి అని ఆలోచిస్తే మనకు తోచేది ఏమిటంటే, సామాన్యంగా అర్థం చేసుకోవాలంటే ఏమిటంటే, ఓన్లీ ఎ రెపిటిషన్ ఇన్ సట్లర్ మ్యాటర్ ఆఫ్ ఎవ్రీడే ఎక్స్పీరియన్సెస్. తన దైనందిన రోజు కలిగే అనుభవాలని పునరావృతం చేసుకుంటూ సూక్ష్మతతో కూడిన పదార్థపు తెర మీద వేసి చూసుకోవడం, అది అంటున్నారు. కాంక్రీట్ థింకింగ్ ఈజ్ ఆఫ్టర్ ఆల్ ఓన్లీ ఎ రెపిటిషన్ ఇన్ సట్లర్ మ్యాటర్ ఆఫ్ ఎవ్రీడే ఎక్స్పీరియన్సెస్. కాబట్టి నిర్దిష్టమైన ఆలోచన విధానం అంటే సామాన్యంగా మామూలుగా మనకు అర్థం అవ్వాలంటే అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, తన రోజువారీ అనుభవాలని, దైనందిన అనుభవాలని పునరావృతం చేసుకుంటూ మళ్లీ గుర్తుకు తెచ్చుకుంటూ సూక్ష్మతతో కూడిన పదార్థపు తెర మీద వేసి చూసుకోవడం. రెపిటిషన్, రిప్రొడక్షన్ ఆఫ్ సట్లర్ మ్యాటర్ ఆఫ్ ఎవ్రీడే ఎక్స్పీరియన్సెస్, ప్రతిరోజు జరిగే అనుభవాలు.
with this difference that the knower can stop and change their sequence. With this difference that the knower can stop and change their sequence, repeat them, hurry or slacken them as he will. ఒక తేడా ఉంది దీంట్లో. ఒకటే ఒక ఎడిషనల్ క్వాలిటీ ఒకటి నోయర్కు ఉంది, వ్యక్తికి ఉంది అని చెప్తున్నారు. ఈ వ్యక్తి మనస్సు మీద, మనోఫలకం మీద కావాలంటే ఆ రూపచిత్రం నిర్మాణం ఆపేయగలడు. కావాలంటే హీ కెన్ స్టాప్ ఇట్. దెర్ ఇస్ ఓన్లీ వన్. నార్మల్ గా అయితే కాంక్రీట్ థింకింగ్ అంటే ఏమిటంటే ఎక్స్పీరియన్స్ పెంచుకుంటూ పోవడం అనేది సామాన్యంగా అర్థం చేసుకునే విషయం అని చెప్పిన తర్వాత ఒక్కటి డిఫరెన్స్ ఉంది. విత్ దిస్ డిఫరెన్స్ దట్ ద నోయర్ కెన్ స్టాప్ అండ్ చేంజ్ దేర్ సీక్వెన్స్ అంటుంది. సో పునరావృతం చేసుకుంటూ సూక్ష్మతతో కూడిన పదార్థపు తెర మీద వేసి చూసుకోవడం సామాన్యంగా మనం నిర్దిష్టమైన ఆలోచన విధానం అనుకుంటున్నాం. దీంట్లో తేడాతో ఏమిటా తేడా? ఈ వ్యక్తి మనస్సు మీద అంటే ఆ రూపచిత్ర నిర్మాణాన్ని ఆపేయడానికి సమర్థత ఉన్నవాడు, ఆపేయగలడు. ఆ చిత్రాల అమరికని, పొందుపరిచిన విధానాన్ని, ముందు దాన్ని వెనక్కి, వెనక దాన్ని ముందుకు మార్పు చేసి కూడా నిర్మాణం చేసుకోగలడు. మళ్లీ తిరిగి అవే చిత్రాలని మనస్సు యొక్క తెర మీద నిర్మాణం చేసి ఏ విధానంలో కావాలంటే ఏది ముందర ఏది వెనకాల అనే నిర్ణయం చేసిన తర్వాత అలా వేసి చూసుకోగలడు. ఆ రూపచిత్ర నిర్మాణ వేగాన్ని వేగవంతం చేయగలడు, లేకపోతే వేగాన్ని తగ్గించగలడు అంటుంది. అతని ఇచ్ఛాశక్తి మీద అది ఆధారపడి ఉంది అని చెప్తున్నారు. కాంక్రీట్ థింకింగ్ ఈజ్ ఆఫ్టర్ ఆల్ ఓన్లీ a repetition in secular matter of everyday experiences. అది చూసేసాం. With this difference that the knower can stop and change their sequence, repeat them, hurry or slacken them as he will. So దైనందిన అనుభవాల్ని పునరావృతం చేసుకుంటూ సూక్ష్మతతో కూడిన పదార్థపు తెర మీద వేసి చూసుకోవడం సామాన్యంగా మనకు అర్థమయ్యే ఆలోచన విధానం. అయితే కొంత తేడాతో వ్యక్తి ఏం చేయగలడు? ఈ ఆలోచించే వ్యక్తి, తెలుసుకునే వ్యక్తి ఏం చేయగలడు అంటే మనస్సు మీద కావాలంటే ఆ రూపచిత్ర నిర్మాణాన్ని ఆపేయడానికి సమర్థత ఉన్నవాడు. అంటే తీసేయచ్చు కూడా కావాలంటే. ఆ రూపం అక్కర్లేదు, ఆ చిత్రం అక్కర్లేదంటే దాన్ని తొలగించే సమర్థత కూడా తన దగ్గర ఉంది. ఆ చిత్ర నిర్మాణం చెందకుండా ఉండేందుకు ఆపేయగలడు కూడాను, ఆసక్తి కూడా అతని దగ్గర ఉంది. ఆ చిత్రాల అమరికని, పొందుపరిచిన విధానాన్ని, ముందు దాన్ని వెనక్కి, వెనక దాన్ని ముందుకు కూడా మార్పు చేసి నిర్మాణం చేసుకోగలడు. చేంజ్ దేర్ సీక్వెన్స్. ఒక చిత్రం ఇవాళ వచ్చింది, నిన్న ఇంకో చిత్రం వచ్చింది. నిన్నటి చిత్రాన్ని ముందర పెట్టుకుని ఇవాళ చిత్రాన్ని వెనక్కి కూడా పెట్టుకోవచ్చు. అలా కూడా దానికి కూడా అతనికి ఆ సమర్థత ఉంది, అవకాశం ఉంది అని చెప్తున్నారు. ఈ వ్యక్తి మనస్సు మీద కావాలంటే ఆ రూపచిత్ర నిర్మాణాన్ని ఆపేయగల సమర్థతతో ఉన్నాడు. అలాగే ఆ చిత్రాల అమరికని, పొందికని, ముందు దానిని వెనక్కి, వెనక దాన్ని ముందుకు మార్పు చేసి నిర్మాణం. ఇలా మార్పు చేసిన తర్వాత చిత్రాలని మనస్సు యొక్క తెర మీద వేసి చూసుకోగలడు. అంతేకాకుండా ఇంకేం చేయగలడు? రిపీట్ దెమ్ అంటే మళ్ళీ వేసి చూసుకోగలడు. ఇలా మార్పు చేసిన తర్వాత ఎలా కనిపిస్తుంది, మార్పు చేయకముందు ఎలా ఉంది, రెండు తెలుస్తాయి. కాబట్టి మళ్ళీ రిపీట్ చేసుకోగలడు. అవే చిత్రాలని మనస్సు యొక్క తెర మీద మార్పు చేసిన విధానంలో వేసి చూసుకోగలడు, రిపీట్ చేసుకోగలడు, మళ్ళీ చూసుకోగలడు. అది అయిన తర్వాత ఆ రూపచిత్రాల నిర్మాణాన్ని వేగవంతం చేయగలడు, అలాగే దాని వేగాన్ని తగ్గించగలడు కూడా. ఇవి కూడా, ఈ పవర్ కూడా ఇతని దగ్గర ఉంది. ఇది ఇచ్ఛాశక్తి మీద ఆధారపడి ఉన్నది, అతని ఇచ్ఛాశక్తి మీద ఆధారపడి ఉన్నది. నోవేర్ కెన్ స్టాప్ అండ్ చేంజ్ దేర్ సీక్వెన్స్, రిపీట్ దెమ్, హరీ ఆర్ స్లాకెన్ దెమ్ యాజ్ హీ విల్. సో తనకి ఇష్టం వచ్చినట్టుగా రూపచిత్ర నిర్మాణాన్ని అతను చేసుకోవచ్చు. అక్కర్లేదనుకుంటే
ఆ నిర్మాణం అక్కర్లేదు అని కూడా నిశ్చయించుకోవచ్చు. సో అదంతా కూడా తన ఇచ్ఛాశక్తి మీద ఆధారపడింది అని చెప్తోంది మేడం. సో నోయర్ కెన్ స్టాప్ అండ్ చేంజ్ దర్ సీక్వెన్స్, రిపీట్ దెమ్, హరీ ఆర్ స్లాకెన్ దెమ్ యాజ్ హీ విల్. సో ఈ ఒక్క సెంటెన్స్ మళ్ళీ చదువుతాను ఫర్ ద సేక్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఇట్ టుగెదర్. బికాస్ కాంక్రీట్ థింకింగ్ ఈజ్ after all only a repetition in subtler matter of everyday experiences, with this difference that the knower can stop and change their sequence, repeat them, hurry or slacken them as he will. This is only one sentence. The entire thing is one sentence. కాబట్టి విడగొట్టిన భాగాలన్నీ కలిపి చదివాం. రైట్. సో ఇది మనం ఈ సమర్థత దగ్గర ఉంది. తన ఇచ్ఛాపూర్వక శక్తితో దాన్ని ఎలాగన్నా అలా మార్పు చేసి చూసుకోగలడు అనే విధానం మనకి తెలియజెప్పింది మేడం గారు. దెన్ he can delay on any image. He can delay on any image, brood over it, dwell on it, and can thus gain from his leisurely re-examination of experiences much that had escaped him as he passed through them, bound to the unresting, unhasting wheel of time. ఇంకో శక్తి గురించి చెబుతోంది. He can delay on any image, brood over it, dwell on it, and can thus gain from his leisurely re-examination of experiences much that had escaped him as he passed through them, bound to the unresting, unhasting wheel of time. సో ఇది ఒకటి చేయొచ్చు అని చెబుతోంది. ఏమిటి? పైన చెప్పినవే కాకుండా ఈ తెలుసుకునే వ్యక్తి ఉండే ఇచ్ఛాశక్తి వల్ల పైన చెప్పినవి జరుగుతున్నవే కాకుండా ఒక చిత్రాన్ని, ఆ చిత్ర నిర్మాణ వేగాన్ని నిరోధించగలడు. He can delay on any image. అంటే అది అంత తొందరగా నాలో ఏర్పడాలి అని అనుకోకుండా ఉండగలడు, అనుకోగలడు కూడా. కాబట్టి అది చిత్రం వెంటనే ఏర్పడాలా, వెంటనే ఏర్పడక్కర్లేదా అనేది తన మీద ఆధారపడింది. సో హీ కెన్ డిలే ఆన్ ఎనీ ఇమేజ్. సో చిత్రాన్ని, ఆ చిత్ర నిర్మాణం యొక్క వేగాన్ని కావాలంటే తొందరగా తీసుకురాగలడు, అక్కర్లేకపోతే తీసుకురాకుండా దాన్ని ఆపేయగలడు. ఇది చేస్తూ ఆ చిత్రం మీద ఆలోచిస్తూ, బ్రూడ్ ఓవర్ ఇట్, ఆలోచిస్తూ సమయం గడపగలడు. సో చిత్రాన్ని వేగవంతంగా నిర్మాణం చేసుకుని ఆలోచిస్తాడా, లేకపోతే తర్వాత మెల్లిగా ఏర్పరచుకొని ఖాళీగా సమయం ఉన్నప్పుడు ఏర్పరచుకుని దాన్ని గమనిస్తాడా అనేది చెబుతోంది ఆవిడ. సో ఆ చిత్రం మీద ఆలోచిస్తూ సమయాన్ని గడపగలడు. త్వరితగతిన గనక తను అనుభవం పొంది ఉంటే, కొన్ని అనుభవాలని గుర్తించలేని వేగంతో అనుభవించి ఉంటే, ఎందుకంటే టైం పోతూ ఉంటుంది, చాలా ఫాస్ట్ గా పెడుతుంది. అన్రెస్టింగ్ టైం, అన్హేస్టింగ్ వీల్ ఆఫ్ టైం అని, దానికి ఎప్పుడూ విపరీతమైన వేగంతో టైం తన వేగంతో తను పోతూ ఉంటుంది. కాబట్టి అలాంటి సమయంలో ఒక చిత్రాన్ని, ఆ చిత్ర నిర్మాణ వేగాన్ని త్వరగా నిర్మాణం చేసుకోవాలా, చాలా తర్వాత రికామిగా కూర్చున్నప్పుడు ఏర్పరచుకోవాలా అనేది కూడా తనే నిశ్చయించుకుంటాడు. ఆ చిత్రం మీద ఆలోచిస్తూ సమయాన్ని గడపగలడు. బ్రూడ్ ఓవర్ ఇట్ అండ్ డ్వెల్ ఆన్ ఇట్, అంటే అదే దాని మీద, అదే దృష్టితో, అదే ధ్యాస మీద, అదే ధ్యాసతో, ఆ చిత్రం యొక్క ధ్యాసతో ఉండగలడు, ఆ చిత్రం గురించి ఆలోచించగలడు. అండ్ కెన్ thus gain from his leisurely re-examination of experiences. సో దీనివల్ల లాభం పొందుతాడు. ఎట్లాగా? చాలా లిజర్లీగా అంటే ఏమి తొందర పడకుండా చాలా హాయిగా కూర్చొని, ఈ ఎక్స్పీరియన్స్ అంతా అతివేగవంతమైన టైంలో, ఏమి ఆలోచించడానికి అవకాశం లేని టైంలో కనుక ఎక్స్పీరియన్స్ చేసి ఉంటే, దాని తాలూకు చిత్రం ఏర్పడి ఉంటే, ఆ చిత్రాన్ని రీకాల్ చేసి మళ్ళీ చాలా వివరాలతో చూడగలడు, లిజర్లీగా చూడగలడు, చాలా
ఖాళీ ఉన్న సమయంలో ఎలా చేస్తామో అలా దాన్ని చూడగలడు అని చెబుతోంది. ఒక చిత్రాన్ని, ఆ చిత్ర నిర్మాణ వేగాన్ని నిరోధించగలడు, ఆ చిత్రం మీద ఆలోచిస్తూ సమయాన్ని గడపగలడు, ఆ చిత్రంతోనే దాని మీదే ధ్యాస పెట్టి ఉండగలడు. ఒకవేళ త్వరితగతిన అనుభవం పొంది ఉంటే, అనుభవం వచ్చింది ఏదైతే చాలా త్వరగా వచ్చి ఏది ఏర్పడి ఉంటే, త్వరితగతిన అనుభవం పొంది ఉంటే, కొన్ని అనుభవాలని గుర్తించలేని వేగంతో అనుభవించి ఉంటే, నాకు కూడా తెలియట్లేదు, అంత వేగంతో ఆ ఎక్స్పీరియన్స్ నాలో వచ్చింది కాబట్టి కొన్ని అనుభవాలని గుర్తించలేని వేగంతో అనుభవించి ఉంటే, ఆ అనుభవాలన్నిటినీ తిరిగి నెమరు వేసుకొని, లీజర్లీగా కూర్చుని నెమరు వేసుకోవడం అంటే మళ్ళీ తిరిగి తెప్పించుకొని చూసుకోవడం, అనుభవించి ఉంటే ఆ అనుభవాలన్నిటినీ నెమరు వేసుకొని తను ఖాళీగా ఉన్నప్పుడు పరీక్షగా చూస్తూ ఆస్వాదించగలడు, దానివల్ల లాభం పొందగలడు అని చెబుతున్నారు. సో he can delay on any image, brood over it, dwell on it, and can thus gain from his leisurely re-examination of experiences much that had escaped him as he passed through them, bound to the unresting, unhasting wheel of time. ఆ త్వరితగతిన ఏర్పడినందువల్ల కొన్ని విషయాలు నేను గమనించలేకపోయా మొట్టమొదటి నాలో ఏర్పడినప్పుడు. So much of the experiences లో much that had escaped him. సో ఆ ఎక్స్పీరియన్స్ తాలూకు వివరాలు, డీటెయిల్స్ కొన్ని నాలో ముద్రింపబడలేదు, త్వరితగతిన అనుభవం ఏర్పడినందువల్ల. దాన్ని కూడా, అలాంటి చిత్రం ఏర్పడినా కూడా చిత్రాన్ని కూడా వెనక్కి తీసుకొచ్చి ఖాళీగా ఉన్న సమయంలో చూసుకోగలడు అని చెబుతాం. సో ఒక చిత్రాన్ని, ఆ చిత్ర నిర్మాణ వేగాన్ని నిరోధించగలడు, ఆ చిత్రం మీద ఆలోచిస్తూ సమయాన్ని గడపగలడు, అదే ధ్యాసతో ఆ చిత్రం దగ్గర ఉండగలడు, ఆ చిత్రంతో ఉండగలడు. త్వరితగతిన అనుభవం పొంది ఉంటే, అన్ని విషయాలు గమనించకపోయి ఉంటే, కొన్ని అనుభవాలని గుర్తించలేని వేగంతో అనుభవించి ఉంటే, వివరాలని గుర్తించలేని వేగంతో అనుభవించి ఉంటే, ఆ అనుభవాల అన్నిటినీ తిరిగి నెమరు వేసుకొని తను ఖాళీగా ఉన్నప్పుడు పరీక్షగా చూస్తూ ఆస్వాదించగలడు, అలాగే లాభం పొందగలడు అని చెప్పింది ఆవిడ. He can gain. Right. Next sentence వెళ్దాం. Within his own domain, he can make his own time. Within his own domain, he can make his own time so far as its measures are concerned, as does the logos for his worlds. Only he cannot escape from the essence of time, succession, until he can touch the logoic consciousness, freeing himself from the bonds of the world matter, and then even only so far as this system is concerned. Again, it's a very big sentence. Within his own domain. So, తనకున్న పరిధిలో, తన వితిన్ హిజ్ ఓన్ డొమైన్, తనకున్న పరిధిలో, తన సమయాన్ని తను నిర్మించుకోగలడు అంటోంది. అంటే ఎంత లెజర్లీగా చూస్తాను, ఎంత త్వరితగతిని చూస్తాను అనేది నా మీదే ఆధారపడింది. కాబట్టి తనకున్న పరిధిలో ఈ వ్యక్తి, ఈ ఆలోచించే వ్యక్తి, లేకపోతే గమనించే వ్యక్తి, అబ్జర్వ్ చేసే వ్యక్తి ఏం చేస్తున్నాడంటే, తనకున్న పరిధిలో తనే సమయాన్ని ఈ విషయం మీద ఎక్కువ సమయం పెడదాం, ఈ విషయం మీద ఎక్కువ సమయం అక్కర్లేదు అని నిశ్చయించుకోగలడనమాట. విత్ ఇన్ హిజ్ ఓన్ డొమైన్ he can make his own time so far as its measures are concerned. కాబట్టి అది చేయగలడు. తనకున్న పరిధిలో, తన సమయాన్ని, ఎంత సమయం దేనికి వెచ్చించాలి అనేది తను నిర్ణయించుకోగలడు, నిశ్చయం చేసుకోగలడు, ఏర్పరచుకోగలడు. సమయాన్ని ఎలా గడపాలో నిర్ణయించుకుంటూ, తన ఏం చేయాలో నిర్ధారించుకుంటూ ఉండగలడు. సో within his own domain, he can make his own time so far as its measures are concerned.
ఆ టైంకి ఒక వేగం ఉంది. ఆ వేగాన్ని తన పరిధిలో తనను పునర్నిర్మాణం చేసుకున్నాడు, లేకపోతే ఎంత వేగంతో చూడాలి ఎంత వేగంతో చూడక్కర్లేదు నిశ్చయం చేసుకున్నాడు. కాబట్టి ఆ వేగాన్ని దాన్ని మెజర్ చేస్తూ, అంటే దాన్ని తాలూకు వేగాన్నో లేకపోతే వేగం లేని దాన్నో అనుభవిస్తూ అతను తన పరిధిలో తను ఒక సమయాన్ని నిశ్చయం చేసుకోగలడు. తర్వాత as does the logos for his worlds, as does the logos for his world. భగవంతుడు తన ప్రపంచాన్ని ఎలా నిర్మించుకుంటాడో, భగవంతుడు తన ప్రపంచాలని, లోగస్ is the word which depicts God. భగవంతుడు తన ప్రపంచాన్ని ఎలా నిర్మించుకుంటాడో అలాగే ఈ వ్యక్తి కూడా only he cannot escape. Within his own domain he can make his own time so far as measures are concerned, as does the logos for his worlds. Only he cannot escape from the essence of time succession until he can touch the logoic consciousness. అయితే భగవంతుడు తన ప్రపంచాన్ని ఎలా నిర్మించుకుంటాడో అలాగే ఈ వ్యక్తి కూడా తను కూడా తన రూప ప్రపంచాన్ని నిర్మించుకోగలడు. అయితే ఒకటి సమయం యొక్క ప్రభావాన్ని, సమయ సారం యొక్క ప్రభావాన్ని అధిగమించలేడు అని చెప్తోంది. సో హీ కెనాట్ ఎస్కేప్ ఫ్రమ్ ద ఎసెన్స్ ఆఫ్ టైం. సో సమయం యొక్క ప్రభావం మనిషి మీద ఉంటుంది. ఆ సమయం యొక్క ప్రభావం, సమయ సారం యొక్క ప్రభావాన్ని అతను అధిగమించలేడు. అలాగే తప్పించుకోలేడు. ఆ క్రమ పద్ధతిని, ఆ సక్సెషన్ అంటే దాంట్లో క్రమం ఉంది, ఆ క్రమ పద్ధతిని కూడా అతను పక్కన పెట్టలేడు. ఎప్పటిదాకా పెట్టలేడు అనేది చెబుతోంది. తన పరిధిలో తన సమయాన్ని తను ఏర్పరచుకోగలడు. సమయాన్ని ఎలా గడపాలో నిశ్చయించుకోగలడు, నిర్ణయించుకోగలడు అని చెప్తూ తనకు ఏం చేయాలి అని నిర్ధారించుకునే శక్తి, ఎంత వేగంగా చేయాలని నిర్ణయించుకోగల శక్తి ఇతనిలోనే ఉంది, వ్యక్తిలోనే ఉంది. ఎలాగా భగవంతుడు ఎలా తన ప్రపంచాన్ని నిర్మించుకుంటాడో అలా ఈ వ్యక్తి కూడా తన రూప ప్రపంచాన్ని నిర్మించుకోగలడు. వేగము, వేగవంతము, వేగం లేకుండా ఉండడం ఇవన్నీ తనలో ఉన్నాయి, తన పరిధిలో ఉన్నంత వరకు. అయితే సమయం సారం యొక్క ప్రభావాన్ని ఈ వ్యక్తి అధిగమించలేడు, తప్పించుకోలేడు. అలాగే ఒక క్రమ పద్ధతి ఉంది, ఒక క్రమం ఉంది, ఆ క్రమాన్ని కూడా తప్పించుకోలేడు, సక్సెషన్ ని కూడా తప్పించుకోలేడు. ఎప్పటిదాకా అంటే భగవత్ చైతన్యంతో కలిసేదాకా. He cannot escape from the essence of time succession until he can touch the logoic consciousness. అంటే ఆ logoic consciousness ని స్పర్శించేదాకా, దాంట్లో తను లీనమయ్యేదాకా ఈ సమయ ప్రభావం, ఈ క్రమత వీటికి లోబడే ఉండాలి. ఇది చెప్తోంది ఆమె. ఇది సీక్రెట్ డాక్టరీన్ కు ఉన్న రెఫరెన్స్, ఇది దీంట్లో ఉన్నది. సో విత్ ఇన్ హిజ్ ఓన్ డొమైన్ హీ కెన్ మేక్ హిజ్ ఓన్ టైమ్ so far as its measures are concerned, as does the logos for his worlds. Only he cannot escape from the essence of time succession until he can touch the logoic consciousness, freeing himself from the bonds of the world matter, and then even only so far as this system is concerned. So ఈ వ్యక్తి తను కూడా తన రూప ప్రపంచాన్ని నిర్మించుకోగలడు. సమయం యొక్క ప్రభావాన్ని అధిగమించలేడు, పక్కన పెట్టలేడు, తప్పించుకోలేడు. అలాగే ఒక కర్మ పద్ధతి ఉంది, ఒక క్రమం ఉంది, దాన్ని కూడా తప్పించుకోలేడు. ఎప్పటిదాకా అంటే భగవత్ చైతన్యాన్ని కలిసేదాకా, దాంతో సంబంధం కుదిరేదాకా. అప్పటిదాకా ఈ సమయ ప్రభావం అతని మీద ఉంటూనే ఉంటుంది. ఈ క్రమం యొక్క పవర్ తన మీద ఉంటుంది, లేకపోతే ఆ ప్రభావం తన మీద ఉంటుంది అనేది మనం గుర్తించాలి అని చెబుతోంది. కాబట్టి ఈ రూప ప్రపంచాన్ని నిర్మించుకోగలడం కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఏమిటా కండిషన్స్? సమయం ప్రభావం అధిగమించలేడు,
అలాగే క్రమ పద్ధతిని తప్పించుకోలేడు. ఎప్పటిదాకా? భగవత్ చైతన్యంతో కలిసేదాకా. అదెప్పుడు సాధ్యం అంటే ప్రపంచ పదార్థము దాని బంధాల నుంచి విడిపడినప్పుడు. ప్రపంచంలో ఉండే పదార్థము దాని బంధాల నుంచి విడిపడినప్పుడు అది సాధ్యం అవుతుంది. ఎప్పుడు ఏది సాధ్యం అవుతుంది? భగవత్ చైతన్యంతో సంబంధం ఏర్పడడం, కలవడం, ఆ చైతన్యంతో కలిసిపోవడం. ఎప్పుడు సాధ్యం అంటే ప్రపంచంలో ఉన్న పదార్థాలు, దాంట్లో ఉన్న బంధాలు దీని నుంచి విడిపడినప్పుడు, ముక్తి పొందినప్పుడు అప్పుడు పడుతుంది అని రాసింది ఈవిడ. సో within his own domain he can make his own time. Within his own domain he can make his own time, so far as its measures are concerned, as does the logos for his words. Only he cannot escape from the essence of time succession until he can touch the logoic consciousness, freeing himself from the bonds of the world matter, and then even only so far as this system is concerned. కాబట్టి తన పరిధిలో తన సమయాన్ని తను ఏర్పరచుకోగలడు. సమయాన్ని ఎలా గడపాలో నిర్ణయించుకోగలడు. ఏ చిత్రాలు నిర్మించుకుంటూ ఎంత వేగవంతంగానో లేకపోతే వేగం లేకుండా నిర్మించుకోవాలో కూడా తను నిర్ధారించుకోగలడు. ఎలా అయితే భగవంతుడు తన ప్రపంచాలని నిర్మాణం చేసుకుంటాడో అలాగే ఈ వ్యక్తి కూడా తన రూప ప్రపంచాన్ని నిర్మించుకోగలడు. భగవదంశ తనలో ఉంది కాబట్టి తనకు కూడా ఆ పవర్ ఉంది. ఇమాజినేషన్ అండ్ ఆర్గనైజింగ్ రూప ప్రపంచం. సో ఈ వ్యక్తి కూడా తనలో కూడా తన రూప ప్రపంచాన్ని, భగవంతుడు ఎలా అయితే తన ప్రపంచాన్ని నిర్మించుకుంటాడో అలా ఈ వ్యక్తి కూడా తన రూప ప్రపంచాన్ని నిర్మించుకోగలడు. అయితే సమయ సారం యొక్క ప్రభావాన్ని అధిగమించలేడు, తప్పించుకోలేడు, పక్కన పెట్టలేడు. అలాగే ఈ ప్రపంచంలో ఒక క్రమం ఉంది, ఆ క్రమ పద్ధతిని కూడా తప్పించుకోలేడు. యూనివర్స్ లో ఒక క్రమం ఉంది, ఒక క్రమ పద్ధతి ఉంది. ఆ పద్ధతిని, ఆ క్రమాన్ని కూడా తప్పించుకోలేడు. ఎప్పటిదాకా ఇలా కొనసాగుతుంది అంటే భగవత్ చైతన్యంతో కలిసేదాకా. భగవత్ చైతన్యంతో ఈ వ్యక్తి చైతన్యం కలిసేదాకా ఈ రెండిటికి తను లోబడి ఉండాలి. ఏ రెండిటికి? టైం అండ్ ఆర్డర్. క్రమ పద్ధతి, క్రమము, సమయము, ఈ రెండిటికి అతను లోబడి ఉండాలి. ఎప్పటిదాకా? భగవత్ చైతన్యంతో కలిసేదాకా. ఈ భగవత్ చైతన్యంతో కలవడం ఎప్పుడు సాధ్యము అంటే ప్రపంచము, దాంట్లో ఉండే పదార్థము, దాంట్లో ఉండే బంధాలు వీటి నుంచి విడిపడినప్పుడు, వీటి నుంచి ముక్తి పొందినప్పుడు మటుకే సాధ్యము. ఈ విధానానికి సంబంధించినంత వరకు ఇది వర్తిస్తుంది అని కూడా చెబుతోంది. ఈవెన్ ఓన్లీ సో ఫార్ యాజ్ దిస్ సిస్టమ్ ఈస్ కన్సర్న్. ఈ విధానానికి సంబంధించినంత వరకు ఇది వర్తిస్తుంది. మనం పైన చెప్పిన విషయాలు బ్రహ్మాండమైన విషయం. అంటే మనకు అందరికీ తెలిసిన విషయమే. ఆవిడ ఇక్కడ ఎందుకు పొందుపరిచిందో అనేది మనం ఆలోచించాలి. ఏమిటి? జ్ఞాపక శక్తి, ముందు గ్రహించే శక్తి, దీనికి సంబంధించినంత వరకు, ఈ విధానానికి సంబంధించినంత వరకు ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి అని. వేగవంతం చేయగలం, వేగం తగ్గించుకోగలం, అసలు నిర్మాణం కాకుండానే, రూపచిత్ర నిర్మాణం చేయకుండానే ఉంచుకోగలం. ఇన్ని విషయాలు చెప్పిన తర్వాత ఆవిడ ఎవరికి వారికి ఉన్న పరిధిలో వారి రూప ప్రపంచాన్ని వారు నిర్మించుకోగలరు. ఇది మనం చేస్తున్నాం, మనకు తెలియకుండా కూడా చేస్తున్నాం, తెలిసి కూడా కొన్నిసార్లు చేస్తున్నాం. కాన్షియస్ గా చేస్తున్నాం, అన్కాన్షియస్ గా కూడా ఈ ప్రపంచాన్ని మనం ఏర్పరుస్తున్నాం. మనలో ఏర్పరచడమే కాదు, బయటికి ఆ థాట్ పెట్టినందువల్ల ఇంకెక్కడో కూడా ఏర్పడుతోంది. మన థాట్ ఇంకెక్కడో రిజిస్టర్ అవుతున్నందువల్ల, ఆకాశిక్ రికార్డ్స్ లో రిజిస్టర్ అవుతున్నందువల్ల అక్కడ కూడా ఏర్పడుతోంది. కాబట్టి వీఆర్ డూయింగ్ ఇట్ కాన్షియస్లీ, సమ్ టైమ్స్ అన్కాన్షియస్లీ. ఈ రూప ప్రపంచాన్ని ఒక
వస్తువును చూసినప్పుడు, ఒకరిని చూసినప్పుడు, ఒక మాట విన్నప్పుడు ప్రతి మాట మనకి ఈ స్పందనల వల్ల, వైబ్రేషన్స్ వల్ల ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. రెండు చెప్పింది, టైంని ఎస్కేప్ చేయలేరు. టైం అండ్ స్పేస్ అండ్ సెల్ఫ్. టైం, స్పేస్ అండ్ సెల్ఫ్. సో ఈ టైం ఒక పద్ధతి, ఒక క్రమం, ఆ సమయం, వీటిని అధిగమించలేడు, ఆ క్రమ పద్ధతిని అధిగమించలేడు. వాటిని దాటి నేను నా రూప ప్రపంచాన్ని నిర్మించుకోలేను, నాకు ఆ లిమిటేషన్ ఉంది అని చెబుతోంది. అది కూడా సాధ్యం. ఎప్పుడు సాధ్యం అంటే భగవత్ చైతన్యములో నేను లీనమైనప్పుడు, కలిసిపోయినప్పుడు, దానితో నాకు సంబంధం ఏర్పడినప్పుడు సాధ్యం. అది కూడా అది ఎప్పుడు సాధ్యం అంటే ప్రపంచంలో ఉన్న పదార్థము, అలాగే బంధాలు, ఇవన్నీ విడిపోయినప్పుడు, ఇవన్నీ వదిలి నేను ముక్తి పొందినప్పుడు అది సాధ్యం అని చెబుతోంది. అది కూడా ఈ విధానానికి సంబంధించినంత వరకు మటుకే అది వర్తిస్తుంది అని చెప్పింది. ఇప్పుడు మనం దేని గురించి మాట్లాడుకుంటున్నాం? జ్ఞాపక శక్తి, యాంటిసిపేషన్, ముందుగా ఊహించి గ్రహించే శక్తి గురించి మాట్లాడుతున్నాం. కాబట్టి ఈ చాప్టర్ లో యానా బెసెంట్ గారు ఈ విషయాన్ని కూడా పొందుపరిచి మనకి రూపచిత్రాల నిర్మాణంలో మనకున్న శక్తులు, మనకున్న అశక్తులను కూడా చెప్పింది. లేనివి, లిమిటేషన్స్ కూడా చెప్పింది. మనకి ఏమైతే ఉన్నాయో అవి కూడా చెప్పింది. సో దిస్ ఇస్ ది చాప్టర్ విచ్ హెస్ కమ్ టు ఎన్ ఎండ్ హియర్. నౌ chapter 6, the growth of thought, observation and its value. The heading, the growth of thought, observation and its value. మనకి అబ్జర్వేషన్ మనతో పాటు నడుస్తోంది ఈ పుస్తకంలో. ద గ్రోత్ ఆఫ్ థాట్, ఆలోచన పెంపొందే విధానం, పెరిగే విధానం. ద గ్రోత్ ఆఫ్ థాట్, ఆలోచన పెరిగే విధానం, అలాగే పరిశీలనాత్మకత, దాని యొక్క విలువ. దీని గురించి నెక్స్ట్ చాప్టర్ 6. కొన్నిసార్లు మనకి రిపీట్ చేస్తోందేమో అనిపిస్తుంది. ఎందుకు రిపీట్ చేస్తోంది? బాగా ఈ విషయాలు మనకు అర్థం అవ్వాలి, మళ్ళీ డౌట్ లేకుండా మనకు అర్థం అవ్వాలి. అందుకని మళ్ళీ చెప్తోంది అబ్జర్వేషన్ గురించి, దాని విలువ గురించి, థాట్ గురించి, థాట్ ఎలా పెరుగుతుంది అనే విధానం గురించి మళ్ళీ మాట్లాడడానికి ఆవిడ చాప్టర్ 6 లో మొదలు పెట్టారు. రైట్, విల్ స్టార్ట్ విత్ ద ఫస్ట్ సెంటెన్స్ ఆఫ్ ది న్యూ చాప్టర్. ద ఫస్ట్ రిక్విజిట్ ఫర్ కాంపిటెంట్ థింకింగ్. The first requisite for competent thinking is attentive and accurate observation. In a sentence, the first requisite for competent thinking is attentive and accurate observation. So, ఒకటి కావాలి మనకి, ఒకటి అవసరం ఉంది, ఒక అవసరం ఉంది. సమర్థతతో కూడిన ఆలోచన మనకి కుదరాలంటే, కాంపిటెంట్ థింకింగ్, సమర్థతతో కూడిన ఆలోచన మనకు కుదరాలంటే కావలసినవి ఏమిటి అని చెబుతోంది. ద ఫస్ట్ రిక్విజిట్ ఫర్ కాంపిటెంట్ థింకింగ్ ఈజ్ అటెంటివ్ అండ్ యాక్యురేట్ అబ్జర్వేషన్. సో సమర్థతతో కూడిన ఆలోచన కుదరాలంటే కావలసినవి శ్రద్ధతో కూడిన ఖచ్చితమైన, నిశ్చితంగా పరిశీలన చేసే శక్తి. ఈ రెండు కావాలి. ఈ రెండు అవసరాలు, ఈ రెండు క్వాలిఫికేషన్స్ ఉంటేనే సమర్థతతో కూడిన ఆలోచన విధానం మన సొంతం అవుతుంది. ద ఫస్ట్ రిక్విజిట్ ఫర్ కాంపిటెంట్ థింకింగ్ ఈజ్ అటెంటివ్ అండ్ యాక్యురేట్ అబ్జర్వేషన్. సో సమర్థతతో కూడిన ఆలోచన విధానం మనకి అలవాటు అవ్వాలంటే కావలసినవి శ్రద్ధతో కూడి ఖచ్చితమైన, నిశ్చితంగా పరిశీలన చేసే శక్తి మనలో ఉండాలి, మనలో క్వాలిఫికేషన్స్ గా ఉండాలి, మనలో సుగుణములుగా ఉండాలి.
అని చెప్తున్నారు. The first requisite for competent thinking is attentive and accurate observation. The self as knower must observe the not self with attention and with accuracy if it is to become the known and thus merge in the self. The self as knower must observe the not self with attention and with accuracy if it is to become the known and thus merge in the self. యూనివర్సల్ సెల్ఫ్ లో విడిపడినప్పుడు సెల్ఫ్ తయారైంది. అలా ఏర్పడిన సెల్ఫ్ మిగతా అంతా కూడా ఉన్న నాట్ సెల్ఫ్, వీటి గురించి చెబుతోంది. స్వీయత అస్వీయతని, స్వీయత తెలుసుకునే వారి యొక్క స్వీయత, అస్వీయతని శ్రద్ధతో ఖచ్చితంగా హెచ్చుతగ్గులు లేకుండా పరిశీలించగలగాలి. ఈ అస్వీయత గనక మనకి అర్థమైతే, అవగతమైతే అది స్వీయతతో ఆ స్వీయతలో చేరిపోతుంది, మెర్జ్ అవుతుంది, కలిసిపోతుంది. The first requisite for competent thinking is attentive and accurate observation. Having said that, Madam is saying the self as knower must observe the not self with attention and with accuracy if it is to become the known and thus merge in the self. So, తెలుసుకునే వారి యొక్క స్వీయత, బయట ఉన్న అస్వీయతని శ్రద్ధతో ఖచ్చితంగా హెచ్చుతగ్గులు లేకుండా నిశితంగా పరిశీలించగలగాలి. ఈ అస్వీయత నాకు తెలిసినదై ఉండాలి, నాకు అవగతం అవ్వాలి, అర్థం అవ్వాలి. అంటే ఈ అస్వీయత బాగా నాకు అర్థం అవ్వాలి అంటే నేను చేయాల్సింది నా స్వీయత తెలుసుకునే వ్యక్తి శ్రద్ధతో ఖచ్చితంగా హెచ్చుతగ్గులు లేకుండా పరిశీలించగలగడం. ఈ అస్వీయత అలా చేసినందువల్ల మనకి అవగతం అవుతుంది, అర్థం అవుతుంది. అది స్వీయతతో లేకపోతే చేరిపోతుంది, కలిసిపోతుంది అని చెప్తున్నారు. సో ఇది జరగాలి. కాబట్టి ఫర్ ఎవ్రీథింగ్ అబ్జర్వేషన్ ఈజ్ ఇంపార్టెంట్. పరిశీలనాత్మక, చాలా నిశితంగా, ఖచ్చితంగా, నిర్దిష్టంగా చేసే అబ్జర్వేషన్ ఈజ్ అ మస్ట్. అస్వీయత నాకు అర్థం అవ్వాలన్నా కూడా అది మస్ట్. నాలో రూపచిత్రం ఏర్పడడానికి, ఒక వస్తువును చూడడానికి కూడా అది మస్ట్. సో వీటికన్నిటికీ కూడా అబ్జర్వేషన్ పవరే ఉండాలి. సో ఎంత బాగా అబ్జర్వ్ చేస్తామో దాని వల్ల దాని అన్ని వివరాలు సేకరించగలుగుతాం. నా రూపచిత్ర నిర్మాణం చేసుకుంటున్నప్పుడు నా మనసులో సరే అక్కర్లేదనుకుంటే తీసేయగలం. ఇందాక చదివాం, రైట్. ద ఫస్ట్ రిక్విజిట్ ఫర్ కాంపిటెంట్ థింకింగ్ ఈజ్ అటెంటివ్ అండ్ యాక్యురేట్ అబ్జర్వేషన్. ద సెల్ఫ్ యాజ్ నోయర్ మస్ట్ అబ్జర్వ్ ద నాట్ సెల్ఫ్ with attention and with accuracy if it is to become the known and thus merge in the self. ఇది అయిపోయింది. ఇది అస్వీయత మనకి అర్థమవుతే నిశితమైన పరిశీలన వల్ల అప్పుడు అది స్వీయతతో చేరిపోతుంది, స్వీయతలో చేరిపోతుంది, కలిసిపోతుంది అని చెప్పారు. ద సెకండ్ రిక్విజిట్ ఈజ్ రిసెప్టివిటీ అండ్ టెనాసిటీ ఇన్ ద మెంటల్ బాడీ. ఇక్కడ కామ దగ్గర ఆపుతున్నా. ద సెకండ్ రిక్విజిట్ ఈజ్ రిసెప్టివిటీ and tenacity in the mental body. రెండో అంశం ఏది కావాలి? రెండో అంశం అంటే అంశాలు, ఇన్ఫాక్ట్ 2 అంశాలు కావాలి. కావాల్సినవి ఏమిటంటే దేనినైనా కూడా దగ్గరకు తీసుకుని స్వీకరించే శక్తి కావాలి. రిసెప్టివిటీ, దేనినైనా సరే దగ్గరకు తీసుకుని స్వీకరించే శక్తి కావాలి, స్వీకరించే మనస్తత్వం కావాలి, మనసుకుండే శక్తి అది. కాబట్టి రెండో అంశం ఏమిటంటే దేనినైనా పరిశీలించిన తర్వాత దగ్గరకు తీసుకొని స్వీకరించే స్తోమత కలిగి ఉండాలి. అలాగే మానసిక శరీరానికి ఇంకో అవసరం కూడా చెప్పింది, ఇంకో క్వాలిఫికేషన్ కూడా చెప్పింది. ఏమిటంటే పట్టుదలతో, టెనాసిటీతో రూపచిత్రం ఏర్పడేదాకా పరిశీలించగలగడం.
టెనాసిటీ అంటే అదే పనిగా అదే ధ్యాసతో అటు ఇటు దృష్టి మరల్చకుండా దాని మీదే ధ్యాస పెట్టి ఉండగలగడం. టెనాషియస్ అంటే అకుంఠిత దీక్షతో. టెనాషియస్, పర్సీవరెన్స్, టెనాషియస్ ఈ రెండింటికి పర్యాయపదాలు. కాబట్టి రెండు అంశాలు కావాలి. తర్వాత దేనినైనా దగ్గరకు తీసుకుని స్వీకరించే శక్తి, రిసెప్టివిటీ కావాలి. అలాగే మానసిక శరీరానికి ఈ స్వీకరించే శక్తితో పాటు పట్టుదలతో రూపచిత్రాన్ని అది ఏర్పడేదాకా పరిశీలించగలగడం కూడా తెలిసి ఉండాలి. The second requisite is receptivity and tenacity in the mental body, the power of yielding quickly to impressions and of retaining them when made. పట్టుదలతో రూపచిత్రం ఏర్పడేదాకా పరిశీలించగలగడం, ఆ చిత్రాలు ఏర్పరచుకునే విధానానికి లోపడడం. ఒకసారి ఆ చిత్రం ఏర్పడిన తర్వాత ఆ చిత్రాన్ని జ్ఞాపకంతో మానసిక ఫలకం మీద ఉంచేసుకోగలగడం, రీటైన్ చేయగలగడం. ఆ రూపచిత్రాన్ని చెరిగిపోకుండా నిలుపుకోగలగడం, ఇది కూడా చేయాలి. The second requisite is receptivity and tenacity in the mental body, the power of yielding quickly to impressions and of retaining them when made. త్వరగా త్వరితగతిలో ఆ రూపచిత్రానికి, ఆ చిత్రాలను ఏర్పరచుకునే విధానానికి తొందరగా ఏర్పరచుకోగలడం, ఆ చిత్రాలని నాలో ఇముడ్చుకొని దాన్ని దాచుకోగలగడం, దాన్ని భద్రంగా మానసిక ఫలకం మీద జ్ఞాపకాన్ని ఉంచేసుకోగలగడం, రీటైన్ చేసుకోగలగడం, ఆ రూపచిత్రాన్ని చెరిగిపోకుండా నిలుపుకోగలగడం, ఇది చాలా ముఖ్యం చెబుతున్నారు. ఎంత శ్రద్ధతో, ఎంత ఖచ్చితంగా, ఇది నెక్స్ట్ సెంటెన్స్, ఇది దాన్నే కొద్దిగా ఎక్స్పాండ్ చేస్తున్నారు. ఈ రెండు స్మాల్ పారాగ్రాఫ్స్ లో ఉన్న విషయాల్ని ఈ మూడో పారాగ్రాఫ్ లో మళ్ళీ ఎక్స్పాండ్ చేస్తున్నారు. ఇన్ ప్రపోర్షన్ టు ది అటెన్షన్ అండ్ యాక్యురసీ ఆఫ్ ది నోయర్స్ అబ్జర్వేషన్, in proportion to the attention and accuracy of the knower's observation and the receptivity and tenacity of his mental body, will be the rapidity of his evolution, the speed at which his latent potencies become active powers. In proportion to the attention and accuracy of the knower's observation and the receptivity and tenacity of his mental body will be the rapidity of his evolution, the speed at which his latent potencies become active powers. So, శ్రద్ధ ఉండాలి అబ్జర్వ్ చేసుకోవడానికి. అలాగే విసుగుదల లేకుండా దానిని అబ్జర్వ్ చేసి రూపచిత్రాన్ని నిర్మించుకోవడం కూడా తెలవాలి. టెనాసిటీ అంటే అది విసుగొచ్చి దాన్ని మానేసి మళ్ళీ చూడడం మొదలెడితే మళ్ళీ మొదటి నుంచి చూడాలి. కాబట్టి విసుగుదల లేని పట్టుదలతో రూపచిత్ర నిర్మాణం చేసుకోగలగడం, అది సెకండ్ రిక్విజిట్ కింద చెప్పారు. తర్వాత ఎంత శ్రద్ధతో, ఎంత ఖచ్చితంగా తెలుసుకునే వ్యక్తి పరిశీలన చేస్తాడో, ఎంత శ్రద్ధతో, ఎంత ఖచ్చితంగా తెలుసుకునే వ్యక్తి పరిశీలన చేస్తాడో, అలాగే ఎంత బాగా ఆ చిత్రాలని మనస్సుతో ఆ చిత్రాలని స్వీకరిస్తాడో, ఎంత పట్టుదలతో విసుగు లేకుండా శ్రద్ధ వీగిపోకుండా మానసిక శరీరంలో మానసిక ఫలకం మీద చిత్రాలని ఏర్పరచుకుంటాడో అంత బాగా, అంత వేగంగా తను ఎదగగలుగుతాడు. మానసికత లేకపోతే మానసిక శరీరం ఎదుగుతుంది, పరిణామం పొందుతుంది, మార్పు పొందుతుంది. కాబట్టి అతను ఇవాల్వ్ అవుతాడు, పరిణతి చెందుతాడు అని చెప్పారు. ఇన్ ప్రపోర్షన్ టు ది అటెన్షన్ అండ్ యాక్యురసీ ఆఫ్ ది నోయర్స్ అబ్జర్వేషన్ and the receptivity and the tenacity of his mental body will be the rapidity of his evolution. పరిణామ క్రమంలో అతనికి
వేగవంతం అవుతుంది. Rapidity of his evolution, the speed at which his latent potencies become active powers. సో అది కూడా ఉంది. సో మళ్ళీ ఫస్ట్ హాఫ్ ఆఫ్ ది సెంటెన్స్ చదువుదాం. ఎంత బాగా, ఎంత శ్రద్ధతో, ఎంత ఖచ్చితంగా తెలుసుకునే వ్యక్తి పరిశీలన చేస్తాడో, అలాగే ఎంత బాగా ఆ చిత్రాల్ని మనస్సులోకి ఆ చిత్రాల్ని స్వీకరిస్తాడో, ఎంత పట్టుదలతో శ్రద్ధ వీగిపోకుండా, విసుగు చెందకుండా మానసిక శరీరంలో, మానసిక ఫలకం మీద చిత్రాల్ని ఏర్పరుచుకుంటాడో, అంత బాగా, అంత వేగంగా తను ఎదగగలుగుతాడు. మానసికతతో మానసిక శరీరంలో పరిణామము, మార్పు పొందగలుగుతాడు. తనలో పరిణామం కూడా వేగవంతం అవుతుంది. అంతేకాకుండా సెకండ్ పోర్షన్ ఆఫ్ ది సెంటెన్స్ లో ఏముందంటే, the speed at which his latent potencies become active powers. The speed at which his latent potencies become active powers. సో తనలో, తెలుసుకునే వ్యక్తిలో నిక్షిప్తంగా, గూఢంగా ఉన్న శక్తులని చర్యకి పనికి వచ్చే శక్తులుగా అవి మారతాయి. చర్యలకి పనికొచ్చే శక్తులుగా మారతాయి. చర్యనీయాత్మకమైన ఉందో లేదో మాట నేను రాశా ఊరికే. ఇక్కడ దీన్ని యాక్టివ్ అని రాయడానికి ఈక్వల్ టు అని ఆచరణీయాత్మకమైనట్టుగా, యాక్టివిటీకి పనికొచ్చేట్టుగా, చర్యలకి పనికొచ్చేట్టుగా శక్తులుగా మారతాయి అవి అని చెప్తున్నారు. ఎంత శ్రద్ధతో, ఎంత ఖచ్చితంగా తెలుసుకునే వ్యక్తి పరిశీలన చేస్తుందో, అలాగే ఎంత బాగా ఆ చిత్రాన్ని మనస్సులోకి ఆ చిత్రాన్ని స్వీకరిస్తాడో, ఎంత పట్టుదలతో శ్రద్ధ వీగిపోకుండా, విసుగు చెందకుండా మానసిక శరీరంలోకి, మానసిక ఫలకం మీద చిత్రాన్ని ఏర్పరచుకుంటాడో, అంత బాగా పరిణితి చెందుతాడు, అంత వేగంగా తను ఎదగగలుగుతాడు. మానసికతతో మానసిక శరీరం పరిణామం, మార్పు పొందగలుగుతాడు. అంతేకాకుండా తనలో, తెలుసుకునే వ్యక్తిలో నిక్షిప్తంగా, గూఢంగా ఉన్న శక్తులని పనికి వచ్చే శక్తులుగా మారడానికి కూడా ఇది దోహదపడుతుంది అని చెబుతున్నాను. సో ది సెకండ్ హాఫ్ ఆఫ్ ది సెంటెన్స్ ఇస్ ద స్పీడ్ ఎట్ విచ్ హిస్ లేటెంట్ పొటెన్సీస్ బికమ్ యాక్టివ్ పవర్స్. కాబట్టి ఈ శ్రద్ధ, ఈ ఖచ్చితంగా చూడగలగడం, అబ్జర్వేషన్, కనిపించే వస్తువుల యొక్క ఏవైతే కనిపిస్తున్నాయో, నాకు కావాలనుకుంటున్నా దాన్ని రిసీవ్ చేసుకునే ఒక స్తోమత, అలాగే విసుగు చెందకుండా దాని వివరాలన్నీ గమనించగలగడం, మానసిక శరీరంలో దాన్ని నిక్షిప్తం చేయగలగడం, ఇవన్నీ కూడా అతని ఎదుగుదలకి దోహదపడతాయి. అంతేకాకుండా the speed at which the latent potencies become active powers. సో మనలో ఉన్న నిక్షిప్త శక్తులు పనికొచ్చే శక్తులుగా మారాలంటే ఈ అటెన్షన్, శ్రద్ధ, ఖచ్చితమైన అబ్జర్వేషను, దేనినైనా స్వీకరించే స్తోమత, అలాగే విసుగు చెందకుండా, విసుక్కోకుండా పట్టుదలతో అబ్జర్వ్ చేయగలగడం, మానసిక శరీరంలో వీటిని నిక్షిప్తం చేసుకోగలగడం, ఇవన్నీ కూడా అతని పరిణామ క్రమంలో అతని పరిణామాన్ని వేగవంతం చేస్తాయి. అంతేకాకుండా తనలో ఉన్న పవర్స్ ఏవైతే ఉన్నాయో, పొటెన్సీస్ ఏవైతే ఉన్నాయో, శక్తులు ఏవైతే ఉన్నాయో అవి కూడా చర్యనీయాత్మకం అవుతాయి, పనికొచ్చే శక్తులుగా మారతాయి అని చెబుతున్నారు. If the knower has not accurately observed, ఇప్పటిదాకా శ్రద్ధగా చూడడం అవసరం అని చెప్పారు. ఇప్పటిదాకా శ్రద్ధగా చూడడం, పట్టుదలతో చూడడం, వాటి గురించి చెప్పారు. అలాగే చిత్రాలని బాగా మనసులోకి ఆహ్వానించగలగడం, దాని గురించి చెప్పారు. Now, if the knower has not accurately observed the thought image, if the knower has not accurately observed the thought image or
if the mental body being undeveloped has been insensitive to all but the stronger vibration, not stranger, I'm sorry, but the stronger vibrations of an external object, and so has been modified into an imperfect reproduction, the material for thought is inadequate and misleading. The sentence. If the knower has not accurately observed the thought image, or if the mental body, being undeveloped, has been insensitive to all but the stronger vibration of an external object, and so has been modified into an imperfect reproduction, the material for thought is inadequate and misleading. కాబట్టి శ్రద్ధ ఖచ్చితత్వంతో పరిశీలన, స్వీకరించే మనస్తత్వం, పట్టుదలతో ఆ పరిశీలనాత్మక వ్యక్తి ఇవన్నీ కలిగి ఉన్నప్పుడు అతనిలో మార్పులు, శక్తులు లోపల నుంచి బయటికి రావడం, పనికి రావడం, శక్తులని పనికి రావడం, పరిణామ క్రమం వేగవంతం అవడం, ఇవన్నీ సాధ్యము అని ఆయన బిసెంట్ గారు చెప్పారు. చెప్పిన తర్వాత ఏమంటున్నారంటే, తెలుసుకునే వ్యక్తి సరి అయిన పద్ధతిలో ఆలోచన వల్ల ఏర్పడిన రూపాన్ని గనక పరిశీలించకపోతే, తెలుసుకునే వ్యక్తి సరి అయిన పద్ధతిలో ఆలోచన వల్ల ఏర్పడిన రూపాన్ని, థాట్ ఫామ్, ఆలోచన వల్ల ఏర్పడిన రూపాన్ని కనుక పరిశీలించకపోతే, లేక మానసిక శరీరం ఎదుగుదలకి నోచుకోకపోతే, మందస్థితిలో ఉంటే ఏమవుతుంది? has been insensitive to all but the stronger vibrations of an external object. So, బాహ్యంగా బయట ఉన్న వస్తువుల తాలూకు బలమైన సంవేదనలు, కదలికలు మటుకే స్వీకరించగలిగితే, మిగతా కదలికలని స్వీకరించలేకపోతే, అంటే తనకి ఆ మానసిక శరీరం సరిగ్గా డెవలప్ అవ్వలేదు కాబట్టి జరుగుతోంది. బాహ్యంగా ఉన్న వస్తువుల తాలూకు బలమైన సంవేదనలు, కదలికలు మటుకే స్వీకరించి మిగతా కదలికలు తన మానసిక శరీరం మీద ప్రభావం చూపకపోతే ఏం చెప్పారు? ఆ ఆలోచన చిత్రం ఆ ఆలోచన చిత్రం అసంపూర్ణత కలిగినదై ఉంటుంది. ఇంపర్ఫెక్షన్స్, సంపూర్ణం, అసంపూర్ణం. కాబట్టి ఆ ఆలోచన చిత్రం ఈ పై కారణాల వల్ల సంపూర్ణం కానిదై ఉంటుంది. కొన్నిసార్లు మన శక్తి ఎలా అడ్డం పడుతుందో తెలుస్తోంది నాకు. అసంపూర్ణత అనే మాట కరెక్ట్ గా రావట్లే నోట్లోంచి. ఇది ఎడిట్ చేయమ్మా, ఇది నా పర్సనల్ కామెంట్. తెలుసుకునే వ్యక్తి సరి అయిన పద్ధతిలో ఆలోచన వల్ల ఏర్పడిన రూపాన్ని కనుక పరిశీలించకపోతే, లేక మానసిక శరీరం ఎదుగుదలకి నోచుకోకపోతే, మందస్థితిలో ఉంటే, బాహ్యంగా ఉన్న వస్తువుల తాలూకు బలమైన సంవేదనలు, కదలికలు మటుకు స్వీకరించి మిగతా కదలికలు ఏవైతే ఉన్నాయో అవి మానసిక శరీరం మీద ప్రభావం చూపకపోతే, ఆ ఆలోచన చిత్రం సంపూర్ణత లేనిదై ఉంటుంది, అసంపూర్ణంగా ఉంటుంది, అస్పష్టంగా ఏర్పడుతుంది అని చెబుతున్నారు. ఇంపర్ఫెక్ట్ రిప్రొడక్షన్ ఆఫ్ ద మెటీరియల్ ఫర్ థాట్. ఎందుకంటే అస్పష్టంగా ఏర్పడిన చిత్రాన్ని మటుకే అది రూపొందిస్తుంది. ఎందుకంటే పూర్తిగా అన్నిటినీ స్వీకరించలేదు, స్ట్రాంగర్ వైబ్రేషన్స్ మటుకే స్వీకరించింది, బలవత్తరమైన కదలికలు మటుకే స్వీకరించింది, మిగతా ఉన్నాయి అవి స్వీకరించలేదు. కాబట్టి ఆ చిత్రం సంపూర్ణంగా ఏర్పడలేదు, అస్పష్టంగా ఏర్పడుతోంది. అలాంటి చిత్రం ఏర్పడుతోంది, రూపొందుతోంది. ఎందువల్ల అంటే సరి అయిన ఆలోచన చిత్ర నిర్మాణానికి కావలసిన ఆ తగిన పదార్థములు, పరిస్థితులు లేనందున. మెటీరియల్ ఫర్ థాట్ ఈజ్ ఇన్ఎడిక్వేట్. ఎడిక్వేట్ గా లేవు అంటే తగినంత లేవు. అండ్ మిస్లీడింగ్ ఎందుకు? సరిగ్గా గమనించలేదు కాబట్టి
కొన్ని రూప చిత్రాలు సరిగా నిర్మాణం కాలేదు కాబట్టి అవి తప్పుడు దారిలో ప్రయాణించి తప్పుడు చిత్రాలని నిర్మాణం చేస్తున్నాయి. కాబట్టి ఇది మనం బాగా గుర్తించాలి అని చెబుతోంది. తెలుసుకునే వ్యక్తి సరైన పద్ధతిలో ఆలోచన వల్ల ఏర్పడిన రూపాన్ని కనుక పరిశీలించకపోతే, లేక మానసిక శరీరం ఎదుగుదలకు నోచుకోకపోతే, మందస్థితిలో ఉంటే, బాహ్యంగా ఉన్న వస్తువుల తాలూకు బలమైన సంవేదనలను మటుకే స్వీకరించి ఉంటే, మిగతా కదలికలు తన మానసిక శరీరం మీద ప్రభావం చూపి ఉండకపోతే ఆ ఆలోచన చిత్రం సంపూర్ణమైనదిగా ఉండదు, అసంపూర్ణతతో ఉంటుంది. అసంపూర్ణతతో కలిగిన చిత్రము అస్పష్టంగా ఏర్పడిన చిత్రం మటుకే ఏర్పడుతుంది. ఎందువల్ల అంటే సరి అయిన ఆలోచన చిత్ర నిర్మాణానికి కావలసిన తగిన పదార్థములు పరిస్థితులు లేనందున. The broad outline is at first all that is obtained, the details being blurred or even omitted. ఇది నెక్స్ట్ సెంటెన్స్ 58వ పేజీకి మారాము. The broad outline is at first all that is obtained, the details being blurred or even omitted. So, broad outline స్థూలంగా కంప్లీట్ గా కాకుండా, సమగ్రంగా కాకుండా, సమగ్రమైన అబ్జర్వేషన్ కుదరలేదు. ఎందుకంటే చిన్న చిన్న డీటెయిల్స్ అన్ని రిజిస్టర్ చేయ బలవత్తరమైన సంవేదనలే నాలో నిక్షిప్తమయ్యాయి. ఎందుకంటే నా మానసిక శరీరం సరిగ్గా ఎదగలేదు కాబట్టి స్థూలమైన ఒక రేఖా చిత్రం, ఒక రూప చిత్రం మట్టుకే ఆ వ్యక్తి పొందుతాడు. బ్రాడ్ అవుట్లైన్ ఒక చిత్రానికి ఉండే బయట ఉన్న గిరి, బయట ఉండే ఒక గీత, లోపల ఉండే డీటెయిల్స్ అన్ని ఉన్నాయి. ఒక నీడలో అన్ని కనపడవు. చిత్రం అయితే చిత్రంలో అతని ముక్కు, కళ్ళు, నోరు అన్ని కనిపిస్తాయి. మనకేం ఏర్పడింది? ఒక నీడ లాంటిది ఏర్పడింది. కాబట్టి అస్పష్టమైన రూప చిత్రం ఏర్పడింది. కాబట్టి ఆ రేఖా చిత్రం అస్పష్టంగా ఉన్నందువల్ల, ఆ వ్యక్తి పొందినందువల్ల ఆ చిత్రంలో మిగతా వివరాలన్నీ అస్పష్టంగా, కొన్నిసార్లు ఆ వివరాలని గ్రహించకుండానే, ఒమిట్ చేసేసి గ్రహించకుండానే ఆ రూప చిత్రం ఏర్పడుతోంది. సో ఇదంతా కూడా దేనికి ముడిపడి ఉందంటే అబ్జర్వేషన్ ముడిపడి ఉంది, మానసిక శరీరం యొక్క ఎదుగుదలకి ముడిపడింది. సో మానసిక శరీరాన్ని ఎలా పెంపొందించుకోవాలో కూడా అంతకుముందే చెప్పారు. ఎలా అబ్జర్వ్ చేయాలి, అబ్జర్వేషన్ ఎక్సర్సైజ్ ఎలా చేయాలి, రోజు 5 నిమిషాలు ఎలా చేయాలి, అవన్నీ చెప్పారు కదా. ఆ మెథడ్ వల్ల ఎలా శరీరం దాని శక్తి, మానసిక శరీరం యొక్క శక్తిని ఎలా పెంపొందించుకోవచ్చో కూడా మేడం గారు తెలియజేశారు. కాబట్టి ఇది మన ఇవాళ చెప్పిన విషయంలో చాలా క్లియర్ గా ఆవిడ చెప్పింది. పరిశీలనాత్మక దృష్టి ఎలా ఉండాలి, ఎన్ని డీటెయిల్స్ గ్రహించగలగాలి అనేది చెప్పారు. సో అసంపూర్ణతతో ఉన్న చిత్రం ఎందుకు ఏర్పడుతోంది అంటే సరి అయిన ఆలోచన చిత్ర నిర్మాణానికి తగిన పదార్థములు పరిస్థితులు లేనందున. అప్పుడు నీడలాంటి మమత గారు పొరపాటున అది మ్యూట్ అయింది సార్, చూడండి మ్యూట్ అయింది. కృష్ణ సార్ది మ్యూట్ అయింది. హలో కృష్ణ సార్, ప్లీజ్ అన్మ్యూట్ యువర్ మైక్ సార్. అది బై మిస్టేక్ అయినట్టుంది సార్, ఏదో ప్రెస్ చేస్తుంటే ఎవరో. సార్ నేనే సార్, కృష్ణ సార్ ప్లీజ్ అన్మ్యూట్ యువర్ మైక్. నేను ఐ వాజ్ అబౌట్ టు కమ్ అవుట్ సార్ బికాస్ ఆఫ్ సమ్ ఎమర్జెన్సీ. సార్ కృష్ణ సార్, హలో సార్. అది బై మిస్టేక్ మీ మైక్ మ్యూట్ అయింది సార్, సారీ సార్, ప్లీజ్. నో ప్రాబ్లం. తప్పులు వచ్చినప్పుడు మ్యూట్ అయి ఉంటే బాగుండేది. అసంపూర్ణత అనే మాట అనలేకపోయా సరిగ్గా. ఆ ఫ్లోలో అసంపూర్ణత అనే మాట రికార్డ్ కాకపోతే నేను మీకు యాడ్ చేస్తా సార్. అసంపూర్ణత అనేది మీలో లేదేమో, అందుకే మీకు అది పలకట్లేదు. అసంపూర్ణత కలిగిన దై ఉంటుంది అనే మాట
ఆ ఫ్లోలో రాలా. ఎందుకో ప్రాబ్లం వచ్చిందో తెలియదు. మై గాడ్, లాంగ్వేజ్, ప్రొనౌన్సియేషన్, ఆల్ దిస్ ఐఎమ్ ట్రయింగ్ మై బెస్ట్, బట్ స్టిల్ ఉన్నాయి, ప్రాబ్లమ్స్ ఉన్నాయి. రైట్. తెలుసుకునే వ్యక్తి సరైన పద్ధతిలో అబ్జర్వ్ చేయాలి అని చెప్పింది ఆవిడ. ఆలోచన వల్ల ఏర్పడిన రూపాన్ని కనుక పరిశీలించకపోతే లేక మానసిక శరీరం ఎదుగుదలకి నోచుకోకపోతే దానికి మనమే కారణం. కొన్నిసార్లు జన్మతః మానసిక శరీరం సరిగ్గా పొందకపోవచ్చు ఎవరన్నా, బట్ మనం సరిగ్గా ఆ ఫ్యాకల్టీస్ ని ఇంప్రూవ్ చేసుకోకపోతే, మానసిక శరీరం సరిగ్గా ఎదుగుదలకు నోచుకోకపోతే, మందస్థితిలో ఉంటే, బాహ్యంగా ఉన్న వస్తువుల తాలూకు బలమైన సంవేదనలను మటుకే మనం స్వీకరిస్తూ ఉంటే, మిగతా కదలికలు, మిగతా సంవేదనలు మనం రిజిస్టర్ చేయకపోతే, మానసిక శరీరం మీద ప్రభావం చూపకపోతే, ఆ ఆలోచన చిత్రం అసంపూర్ణతతో కూడినదై ఉంటుంది. అలాగే అస్పష్టంగా ఏర్పడుతుంది. ఆ ఏర్పడిన చిత్రాన్ని మటుకే రూపొందిస్తుంది. ఎందువల్ల అంటే సరైన ఆలోచన చిత్ర నిర్మాణానికి తగిన పదార్థములు, పరిస్థితులు లేనందున. అప్పుడు నీడలాంటి ఒక స్థూలమైన ఒక రేఖాచిత్రం మటుకే ఏర్పడుతోంది. అవుట్లైన్ అని చెప్పింది ఆవిడ. అవుట్లైన్ అంటే ఒక చిత్రంకు ఉండే బాహ్యంలో ఉండే ఒక పరిధి. సో అప్పుడు స్థూలమైన నీడలాంటి ఒక రేఖాచిత్రం మటుకే ఆ వ్యక్తి రూపొందించగలుగుతున్నాడు. ఆ చిత్రంలో మిగతా వివరాలన్నీ అస్పష్టంగా, కొన్నిసార్లు ఆ వివరాలని గ్రహించకుండానే, ఆ వివరాలని పొందుపరచకుండానే అస్పష్టమైన రూపచిత్రం ఏర్పడుతోంది అని చెప్పింది ఆవిడ. సో ఇక్కడ ఎంత అయింది టైం? ఆపుదామా? ఇంకో 5 నిమిషాలు మాట్లాడదామా? మీ ఇష్టం. ఆపమంటే ఆపేస్తా. మధ్యలో ఎప్పటి నుంచి పోయిందో నాకు తెలియదు. at what point of time it got muted. So I think I have repeated all this, whatever it is. So we'll stop here. ఒక ఎగ్జాంపుల్ ఇచ్చింది, చాలా లాంగ్ ఎగ్జాంపుల్. దాని తర్వాత అది విల్ కన్సిడర్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. It is a very good example, but a very lengthy example. We'll stop here, Mamata. Yes, sir. Okay, sir. Thank you, sir. అదే ఇవాళ క్లాస్ లో ఆలోచన యొక్క పరిశీలన, క్రమత, తర్వాత సమయం పాటించడం, అవన్నీ కూడా నిశితంగా గనక మనం పరిశీలన చేయలేకపోతే మనలో ఉన్న భావ చిత్రాలు ఎలా ఉంటాయి అవన్నీ కూడా బాగా చెప్పారు. మనం అవన్నీ కూడా పరిశీలించి తెలుసుకోకపోతే ఏ విధంగా ఉంటుంది, పరిశీలించితే ఏ విధంగా ఉంటుంది అనేదాన్ని స్పష్టతగా తెలుసుకోవాలనే విషయాన్ని మనకి ఈ థాట్ పవర్ లో చాలా చాలా విషయాలు చెప్తున్నారు. మనం తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. ఆ విధంగా అసంపూర్ణంగా ఏదైనా ఒక విషయాన్ని ఏదో పైన ఊరికే అలా దాటిచ్చేసి చేయడం మూలాన మనకి సరైన అవగాహన రాదు ఆ విషయం గురించి, ఆ చిత్రం గురించి, ఆ పరిస్థితి గురించి. అలాగే బాగా అబ్జర్వ్ చేస్తే ఆ విషయం మనకి స్పష్టంగా ఉంటుంది. అది మనసులో కూడా మనకి స్పష్టంగా రిజిస్టర్ అవుతుంది అనే విషయాన్ని ఇక్కడ మధ్యలో స్వీయత, అస్వీయత అంటున్నారు. ఆ పదాలను గట్టిగా పట్టుకోవాలి మనం. స్వీయత అంటే ఏంటి, అస్వీయత అంటే ఏంటి? స్వీయత అంటే నేను, నాలో ఉండేటువంటి ఇది. అస్వీయత అంటే బయట ఉన్న విషయం, బయట ఉన్న చిత్రం, అది అస్వీయత. నేను అంటే నేను స్వీయత. ఈ విషయాన్ని బాగా స్పష్టంగా తెలుసుకుంటే ఇంకా మనకి ముందు కూడా ఇటువంటివి వస్తూ ఉంటాయి. దాన్ని బాగా అబ్జర్వ్ చేయవచ్చు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. శోభా ఆంటీ, టుడేస్ జిస్ట్ స్టార్ట్ చేస్తారా ఆంటీ? మనకి నిర్దిష్టమైన ఆలోచన విధానం అంటే ఏంటో చెప్పారు. నిర్దిష్టమైన ఆలోచన విధానము అంటే ఏమిటంటే అది ప్రతిరోజు ప్రతి దైనందినంగా మనం పొందినటువంటి అనుభవాలని పునరావృతం చేసుకుంటూ సూక్ష్మతతో కూడిన
పదార్థపు తెరపైన అంటే మానసిక పదార్థపు తెరపైన దానిని వేసి చూసుకోవడం అనేది నిర్దిష్టమైన ఆలోచన విధానంగా మనం చెప్పుకుంటూ ఉంటాం. అయితే దీనిలో ఒక తేడా ఉంది అని మేడం చెప్పారు. ఏంటది? ఏ వ్యక్తి అయితే మన నవఫలకం మీద ఆ చిత్రాన్ని వేసి చూసుకుంటుంటారో అతను ఆ రూపచిత్ర నిర్మాణాన్ని ఆపివేయగలడు, అంటే అవసరమైనటువంటి దాన్ని తీసేయగలడు. అలాగే ఆ రూపచిత్ర నిర్మాణంలో అమరిక కూడా ఉంటుందన్నమాట. ఆ అమరిక ఏంటి? ఆ రకరకాల రూపాలను మనం చూస్తున్నప్పుడు రకరకాలుగా అమర్చుకుంటాం. ఆ అమరికని కూడా ముందుకి కావాల్సిన ముందుకి, వెనక్కి కావాలంటే వెనక్కి, ఇలా కూడా అతను మార్చుకోగలడు. మళ్ళీ వాటిని మళ్ళీ మార్పు చేసి ఆ రూపచిత్రాలను ఏర్పాటు చేసుకోవడం అనేటువంటిది కూడా జరుగుతుంది. ఇది ఎలా చేస్తుంటాడు అంటే అతను తన ఇంకొక విషయం ఏం చెప్పారంటే అతను తన యొక్క ఇచ్ఛాశక్తితోటి ఈ చిత్రాల నిర్మాణాన్ని వేగవంతంగాను చేయగలడు, లేదా వాటి యొక్క వేగాన్ని తగ్గించుకోగలడు. అంటే ఒక వస్తువు మనకి ఇష్టం ఉంటే దాని యొక్క రూపచిత్రాన్ని చాలా వెంటనే మనం ముద్రించుకోగలం, లేదా మనకి పెద్ద ఇంట్రెస్ట్ లేదు తర్వాత దాని గురించి ఆలోచించవచ్చు అనుకున్నప్పుడు అలాంటి దాని యొక్క వేగాన్ని తగ్గించుకోగలుగుతాడు అన్నమాట. అంటే ఇది ఎలా చేయగలుగుతాడు? అది తన యొక్క ఇచ్ఛాశక్తిని డెవలప్ చేసుకోవడం ద్వారా దాని వల్ల ఇది జరుగుతూ ఉంటుంది. అలాగే తెలుసుకునేటువంటి వ్యక్తికి ఉన్నటువంటి ఇచ్ఛాశక్తిలో చిత్ర నిర్మాణాన్ని త్వరితంగాను లేదా వేగంగాను లేకపోతే లేటుగాను నిరోధించుకోగలడు. ఆ చిత్రం మీద ఆలోచిస్తూ అదే ధ్యాసలో అతని సమయాన్ని గడపగలడు. అంటే దాని మీదనే ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయగలడు. ఒకవేళ త్వరితగతిన అతను అనుభవాన్ని కనుక పొంది ఉంటే, అంటే చాలా తొందరగా అతను ఆ రూపాన్ని లేకపోతే అనుభవాన్ని పొంది ఉంటే, కొన్ని అనుభవాలని గుర్తించలేనటువంటి వేగంగా అనుభవించి ఉంటే ఆ అనుభవాలన్నిటినీ కూడా మళ్ళీ అతను వివరంగా నిశ్చితంగా వాటిని నెమరు వేసుకొని, అంటే ఎప్పుడు నెమరు వేసుకుంటాడు? తాను ఖాళీగా ఉన్నటువంటి సమయంలో ఈ అనుభవాలన్నిటినీ నెమరు వేసుకొని వాటిని పరిశీలించి పరీక్షగా చూస్తూ వాటిని ఆస్వాదించగలడు అనమాట. అంటే మనకు ఒక అనుభవాలు ఏర్పడినప్పుడు ఆ అనుభవాల్ని త్వరగా చూసినప్పుడు వాటి యొక్క స్పష్టమైన చిత్రం మనలో లేనప్పుడు వాటి గురించి కావాలనుకుంటే మళ్ళీ ఖాళీగా ఉన్నప్పుడు ఆ అనుభవాన్ని నెమరు వేసుకొని మళ్ళీ దానిలో ఉన్నటువంటి వాటిని అన్నిటినీ పరిశీలించి ఆ అనుభవాన్ని తనలో ముద్రించుకోవడం అనేటువంటిది జరుగుతుంది. తద్వారా వాటిని పరీక్షగా చూస్తూ ఆస్వాదించగలడు. తద్వారా అతను లాభాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. తర్వాత తనకున్న పరిధిలో తన సమయాన్ని, అంటే తను ఎంత తొందరగా దాన్ని పొందాలి లేదా లీజర్ గా పొందాలి అనేది, తర్వాత ఆ విషయాన్ని ఎలా చేయాలి ఏం చేయాలి అనేది కూడా తను నిర్ణయించుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఎప్పటి వరకు ఇలాంటి అవకాశం ఉంటుంది అంటే కాదు, భగవంతుడు తన ప్రపంచాలను ఎలాగైతే నిర్మించుకుంటాడో అలాగే వ్యక్తి కూడా తన రూప ప్రపంచాన్ని నిర్మించుకోగలడు. కానీ సమయం యొక్క ప్రభావాన్ని వ్యక్తి తప్పించుకోలేడు, అధిగమించలేడు. అలాగే ప్రతి దానికి కూడా ప్రపంచంలో ఒక క్రమ పద్ధతి ఉంటుందన్నమాట. ఆ క్రమ పద్ధతిని మాత్రమే అతను ఫాలో అవ్వాలి, దాన్ని పక్కన పెట్టలేదు, దాన్ని తప్పించుకోలేడు. ఇలా ఎందుకని తప్పించుకోలేడు, ఎంతవరకు తప్పించుకోలేడు అంటే అతడు భగవత్ చైతన్యంతో సంబంధం కలిసే వరకు ఈ సమయ ప్రభావాన్ని, క్రమ పద్ధతి యొక్క ప్రభావానికి అతను తప్పనిసరిగా లోనై ఉండాలి. అప్పటి వరకు అతను తప్పించుకోలేడు అన్నమాట. ఎందుకని అంటే అతను భగవత్ శక్తితోటి సంబంధం ఎప్పుడు ఏర్పరచుకుంటాడు అంటే ప్రపంచము, దాని యొక్క పదార్థము, ప్రపంచంలో ఉన్నటువంటి బంధాలు, వీటన్నిటి నుంచి కనుక బయటపడగలిగినప్పుడే, బయటపడగలిగితే అతను ఆ దైవీ చైతన్యంతో సంబంధాన్ని ఏర్పాటు చేసుకుంటూ ఉంటాడనమాట. సో ఈ దైవీ సంబంధాన్ని ఏర్పాటు చేసుకునేంత వరకు కూడా ఇతను సమయం యొక్క ప్రభావాన్ని తప్పించుకోలేడు, క్రమ పద్ధతిని మానడానికి వీలులేదు. ఈ విధానానికి సంబంధించినంత వరకు ఇది వర్తిస్తుంది అని చెప్పడం జరిగింది. తర్వాతది గ్రోత్ ఆఫ్ థాట్, ఆలోచన పెరిగే విధానము, పరిశీలనాత్మకత, దాని యొక్క విలువ గురించి చెప్పడం జరిగింది.
సమర్థతతో కూడిన ఆలోచన మనకి కుదరాలంటే మనకి కావాల్సింది ఏంటంటే శ్రద్ధతో పాటుగా ఖచ్చితంగా నిశ్చితంగా ఆ వస్తువుని పరిశీలించేటువంటి శక్తి, ఈ రెండు కూడా మనలో సుగుణాలుగా ఉండాలి. అంటే శ్రద్ధగా చూడాలి, ఆ శ్రద్ధగా చూసినటువంటి వస్తువులో ఉన్నటువంటి విషయాల్ని చాలా సూక్ష్మంగా నిశ్చితంగా మనం వాటిని పరిశీలన చేయగలిగేటువంటి శక్తి, ఈ రెండు శక్తులు కూడా మనలో ఉండాలి. స్వీయత అనేది అంటే తెలుసుకునే వాళ్ళు అనుకున్నాం. స్వీయత లేదా తెలుసుకునే వాళ్ళు అస్వీయతను శ్రద్ధతో ఖచ్చితంగా హెచ్చు తగ్గులు లేకుండా నిశ్చితంగా పరిశీలించగలగాలి. అంటే అతను శ్రద్ధతో పరిశీలించాలి, ఖచ్చితంగా ఏది ఎట్లా ఉందో అలాగే చూడాలి. మనం కొన్ని ఎడిషన్స్ డిలీషన్స్ ఏమీ లేకుండా నిశ్చితంగా వాటిని పరిశీలించగలగాలన్నమాట. ఇలా అస్వీయత ఇలా కనుక చేయగలిగితే అది స్వీయతలో భాగంగా కలిసిపోవడము అనేటువంటిది జరుగుతుంది. ఇంకొక రెండు అంశాలు ఆవశ్యకమైనవి ఉన్నాయి. ఏంటంటే దేనినైనా దగ్గరకు తీసుకునే శక్తి లేదా స్వీకరించే శక్తి, అటువంటి మనస్తత్వం అనేటువంటిది కావాలి. తర్వాత మానసిక శరీరంలో మనం పట్టుదలతోటి అకుంఠిత దీక్షతోటి అంటే చాలా ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తూ ఆ వస్తువు యొక్క రూపచిత్రం ఏర్పడేదాకా మనం పరిశీలించడము అనేటువంటిది కూడా జరగాలి. అయితే ఆ చిత్రాలు ఏర్పరచుకునేటువంటి విధానం ఎలా ఉండాలి అంటే ఆ చిత్రాన్ని అతి త్వరతంగా రూపచిత్రాన్ని ఏర్పాటు చేసుకోగలగాలి. ఏర్పాటు చేసుకున్న తర్వాత ఆ చిత్రం చెరిగిపోకుండా మన మానసిక ఫలం మీద దాన్ని గట్టిగా ముద్రించుకోగలగడం అనేటువంటిది కూడా జరగాలి. ఈ మానసిక శరీరం మనకి మానసిక ఫలకం మీద దీన్ని గట్టిగా ఎప్పుడు ముద్రించుకోగలుగుతాము అంటే మనం దాన్ని ఎంత శ్రద్ధగా, ఎంత ఖచ్చితంగా, ఎంత పట్టుదలతోటి మనం దాన్ని గమనిస్తామో అప్పుడు అంత చక్కగా ఆ చిత్రాలు ఏర్పడడం, అంత వేగంగా ఆ చిత్రాలు ఏర్పడడం అనేటువంటిది జరుగుతుంది అన్నమాట. అంటే ఇలా ఖచ్చితంగా శ్రద్ధగా మనం మానసిక చిత్రాలను కనుక ఏర్పాటు చేసుకోగలిగితే మనిషి అంత వేగవంతంగా తను కూడా ఎదగగలుగుతాడు. అతని మానసిక పరిణామం, అతని మానసిక శరీరంలో కూడా పరిణామం అనేది వస్తుంది. అంటే అది అభివృద్ధి చెందడము అనేటువంటిది జరుగుతుంది. దాంతో పాటుగా వ్యక్తి యొక్క పరిణామ క్రమం కూడా చాలా వేగవంతం అవడము అనేటువంటిది జరుగుతుంది. అంటే ఈ శ్రద్ధ, ఈ పరిశీలన, స్పష్టమైనటువంటి వస్తు పరిశీలన విధానం అనేది ఏదైతే ఉందో దాన్ని కనుక మనం పెంపొందించుకుంటే దాంతో మన మానసిక శరీరం ఎదగడమే కాకుండా మానసిక శరీరంలో కూడా పరిణామం అభివృద్ధి సాధిస్తాం. దానితో పాటుగా మనం కూడా మన పరిణామంలో వేగవంతం అభివృద్ధిని సాధించడానికి అవకాశం ఉంటుందన్నమాట. అంతేకాకుండా ఇంకొక లాభం ఏంటంటే ఇటువంటివి చేస్తూ ఉన్నప్పుడు ఆ వ్యక్తి తనలో నిక్షిప్తంగా నిగూఢంగా ఏవైతే శక్తులు ఉంటాయో ఆ శక్తులన్నింటినీ కూడా పనికి వచ్చేటువంటి శక్తులుగా మారడానికి ఇది దోహదం చేస్తుంది. ఈ నిశ్చిత పరిశీలన, శ్రద్ధగా పరిశీలన చేయడము, స్పష్టంగా పరిశీలన చేయడము అనేటువంటి కెపాసిటీ ఏదైతే ఉందో ఆ కెపాసిటీ వలన మనలో ఉన్నటువంటి శక్తులు కూడా పనికి వచ్చేటువంటి శక్తులుగా మారడము అనేటువంటిది జరుగుతుంది. సో అటెన్షను, శ్రద్ధ, ఖచ్చితమైనటువంటి అబ్జర్వేషను, పట్టుదల, విసుగు లేకుండా అబ్జర్వ్ చేయడము, ఇవన్నీ కూడా మనం నేర్చుకోవడం జరగాలి. ఇవి నేర్చుకున్నప్పుడే మన యొక్క పరిణామం వేగవంతం అవుతుంది. మనలో ఉన్నటువంటి నిగూఢమైనటువంటి శక్తులు అన్నీ కూడా పనికి వచ్చేటువంటి శక్తులుగా మారడానికి మనకి అవకాశం ఉంటుంది అన్నమాట. తర్వాత తెలుసుకునేవాడు సరైన పద్ధతిలో సరైన ఆలోచన వల్ల ఏర్పడినటువంటి రూపాన్ని గనక పరిశీలించకపోతే లేదా మానసిక శరీరం ఎదుగుదలకు నోచుకోకపోతే లేదా మానసిక శరీరం ఒకవేళ మంద స్థితిలో ఉంటే అంత యాక్టివ్ గా లేకపోయినట్లయితే బాహ్యంగా ఉన్న వస్తువు తాలూకు బలమైన సంవేదనలు, కదలికలు మాత్రమే అతను స్వీకరించగలిగితే, అంటే కొన్నిటిని మాత్రమే అతను స్వీకరించగలుగుతున్నాడు, బలమైన స్పందన లేనటువంటి వాటిని అతను స్వీకరించలేకపోతే అప్పుడు ఏం జరుగుతుందంటే మానసిక శరీరంలో దాని గురించి సరైన రూపచిత్రం ఏర్పడదు. అప్పుడు ఏర్పడినటువంటి రూపచిత్రం ఎలా ఉంటుంది? అసంపూర్ణమైనదిగా, అస్పష్టమైనదిగా ఉంటుందన్నమాట.
ఎందుకు ఇలా అస్పష్టమైన అసంపూర్ణమైనటువంటి రూపచిత్రం ఏర్పడుతున్నది అంటే అతనిలో సరైన ఆలోచన చిత్రాన్ని నిర్మించుకోవడానికి కావలసినటువంటి పదార్థాలు కానీ పరిస్థితులు కానీ లేకపోవడం వల్ల ఈ అసంపూర్ణమైనటువంటి అస్పష్టమైనటువంటి కేవలం నీడల్లాంటి ఛాయాచిత్రాలను మాత్రమే అతను ఏర్పాటు చేసుకోవడము అనేటువంటిది జరుగుతుంది అతని యొక్క మానసిక శరీరంలో. అటువంటి చిత్రంలో అన్ని వివరాలు ఏర్పాటు అన్నమాట. మిగతా వివరాలన్నీ కూడా పూర్తిగా గ్రహించకుండానే ఏర్పాటు చేసుకుంటారు. అందువల్ల అటువంటి అస్పష్టమైనటువంటి రూపచిత్రాలు ఏర్పడడం జరుగుతుంది. కాబట్టి మనం బాగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే విషయాన్ని చాలా శ్రద్ధగా పరిశీలన చేయాలి. ఆ పరిశీలన చేస్తున్నటువంటి విషయాన్ని ఖచ్చితంగా అబ్జర్వ్ చేయాలి. దానిలో ఉన్నటువంటి డీటెయిల్స్ ఏంటి ఇవన్నీ మళ్ళీ మళ్ళీ మనం రికలెక్ట్ చేసుకోవాలి. వాటిని పట్టుదలతో విసుగు లేకుండా అబ్జర్వ్ చేయటం, దాని రూపచిత్రాన్ని మనం ఏర్పాటు చేసుకోవడం. ఈ పద్ధతిని కనుక మనం ఫాలో అవుతే మనం పరిణామ క్రమంలో ముందుకు వెళ్తాము. తర్వాత మనలో ఉన్నటువంటి నిక్షిప్తమైనటువంటి నిగూఢమైనటువంటి శక్తులన్నీ కూడా మనకి బయటికి రావడానికి ఇది చాలా దోహదం చేస్తుంది అని చెప్పడం జరిగింది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయం. థ్యాంక్ యూ మమతా. థ్యాంక్ యూ శోభా మేడం. ఇంకా వీ హ్యావ్ లెఫ్ట్ విత్ 10 minutes. ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఎనీ క్లారిఫికేషన్స్ ఇఫ్ నీడెడ్ ప్లీజ్ ప్రొసీడ్. డౌట్స్ కానీ క్లారిఫికేషన్స్ కానీ ఇఫ్ యూ వాంట్ టు యాడ్ సంథింగ్ టు టుడేస్ క్లాస్ యూ క్యాన్. సార్ ఇక్కడ ఒక పాయింట్ సార్, ఎవల్యూషన్ లో ముందుకెళ్ళడానికి గుడ్ కర్మ గుడ్ డీడ్స్ అని చాలా చదువుకున్నాం సార్. ఫస్ట్ టైం సార్ గుడ్ థాట్స్ అంటే థాట్స్ కూడా అని చదువుకున్నాం కానీ ఇంత డీప్ మీనింగ్ ఫస్ట్ టైం వింటున్నాం సార్. అసలు ఎక్సలెంట్ సార్. అసలు సబ్జెక్ట్ థాట్ పవర్ సబ్జెక్ట్. ఎస్ సార్. Thoughts are the seeds for the karma, correct? Actions. Yes, sir. Thoughts are the seeds for the actions. So, unless the thought is good, I don't think we'll end up saying something good or doing something good. The thought is very important. And sometimes when they are talking about thought and the power of thought, the injury which you can do with action, maybe I'll slap somebody, the amount of impact I create on that person by slapping him, దానికన్నా కూడా నేను ఆలోచించాను, కొట్టాలి అని ఆలోచించాను వాడిని, అది ఎక్కువ. దాని యొక్క నాకు కలిగే దుష్పరిణామం ఎక్కువ. కొట్టకపోయినా కూడా కొట్టాలి అనుకుంటాను, నేను కొట్టలేను, బట్ కొట్టాలి అనుకుంటానే, అది దాని యొక్క కర్మ చాలా బలంగా ఉంటుంది. కాబట్టి నేను కొట్టకపోయినా కూడా ఆలోచన చేసినందువల్ల ఫలితాన్ని అనుభవించాల్సి వస్తుంది. అది తీవ్రంగా ఉంటుంది కొట్టడం కన్నా కూడా ఆ ఫలితం. ఇది మన ఆలోచన విధానంలో ఉంది. అన్నిటికీ మనసే కారణం అని చెబుతోంది మేడం. మనస్సును గనక శుభ్రపరుచుకుంటే, మనస్సును గనక అక్కర్లేనివి తీసేయగలిగితే, ఎందుకంటే ఆ సమర్థత నీలో ఉందని చెప్పింది. ఏ చిత్రాలు నిర్మాణం చేసుకోక్కర్లేదో తీసేయచ్చో ఆ సమర్థత ఉంది. ఏవైతే పెట్టుకోవాలో ఆ సమర్థత ఉంది. వేటిని మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకోవాలో ఆ సమర్థత ఉంది. వేటిని పక్కన పారేయాలో ఆ సమర్థత కూడా ఉంది. కాబట్టి ఇఫ్ యు ఆర్ రిమూవింగ్ ఆల్ దట్ ఈస్ నాట్ రిక్వైర్డ్, నాకు ఏదైతే అక్కర్లేదో అవన్నీ తీసేస్తూ ఉంటే ఏం జరుగుతోంది? స్వచ్ఛపడుతోంది, మనస్సు స్వచ్ఛపడుతోంది. మనస్సు స్వచ్ఛపడినందువల్ల ప్రతిదీ దాని ఎఫెక్ట్ కిందకి వస్తుంది, కింద నుంచి పైకి పెడుతుంది. ఈ కరెంట్స్ దే ఫ్లో బోత్ వేస్. సూక్ష్మ శరీరాలు శుభ్రపడతాయి, స్థూల శరీరాలు శుభ్రపడతాయి. తర్వాత పర్హాప్స్ ఐ వుడ్ లివ్ వితౌట్ ద డిస్టింక్షన్ బిట్వీన్ లోయర్ మనస్సు హయ్యర్ మనస్సు అనే డిస్టింక్షన్ లేకుండా హయ్యర్ మనస్సులోనే ఉండే ఒక పరిస్థితి ఏర్పడుతుందేమో. దట్ ఈస్ సంథింగ్ విచ్ ఈస్ రిక్వైర్డ్. ఎందుకంటే ఈ వన్నెస్ ని, ఏకతని కనుక మనం రియలైజ్ చేయాలంటే
ఆ హయ్యర్ మైండ్ తో ఉండడమే మనకి ఉండాల్సిన ఒక వనరుల్లో ఒకటి. వన్ ఆఫ్ ద రిసోర్సెస్ ఈజ్ దట్ వీ షుడ్ హ్యావ్ దట్ ఎబిలిటీ టు స్టే ఇన్ ది హయ్యర్ మైండ్. కాబట్టి మనం ఆలోచిస్తూ అక్కర్లేనివి డివిజను, వారు వేరు నేను వేరు అతను వేరు ఇవన్నీ తీసేయగలిగితే, అన్ని తీసేయగలిగితే, లోయర్ మైండ్ చేసే ప్రక్రియ నుంచి బయటపడగలిగితే ఐ థింక్ విల్ ఎండ్ అప్ బీయింగ్ వెరీ ప్యూర్. అండ్ having done that, when you start living in the higher, what happens is suddenly the buddhic plane will open up. At least you will touch that plane and come back also, it's great. If you touch that plane and come down also, it's great. But if that happens, yes, and ఆ బుద్ధి ప్రచోదనమై బుద్ధిక్ ప్లేన్ లో గనక ఉండగలిగితే, yes, you will become a Buddha. But even if you touch that buddhic plane and come down, your perspectives will change. దృక్కోణాలు మారిపోతాయి. ఎలా చూడాలి, ఎలా అర్థం చేసుకోవాలి అనే విషయాలన్నీ మారుతాయి. కాబట్టి వీటికి అన్నిటికీ కూడా ఈ మనస్సు స్వచ్ఛపడాలన్నా, మిగతా శరీరాలు స్వచ్ఛపడాలన్నా కూడా ధ్యానమే మార్గము. ధ్యానం ద్వారానే చేయగలం. నేను స్థూల శరీరాన్ని అనుకున్నంత కాలం దాంతో పాటు ఉంటాను, అది చేసే పనులన్నీ చేస్తూ ఉంటాను. కాబట్టి మనస్సు, లోయర్ మనస్సు లేకపోతే కామ మనస్సు మనకి ప్రేరేపిస్తూ ఉంటుంది, ఇది చెయ్యి, ఆ పని చేయి, ఈ పని చేయి అని. దీని నుంచి విడిపడితే only because I have the ability to free myself from all the attachments and all the material which is not required. స్థూల ప్రపంచంలో చాలా మెటీరియల్ ఉంది. ఆ మెటీరియల్ నాకు ఎంతవరకు వాడుకుంటానో అంతవరకు వాడుకోవాలి. ఏది వాడుకోనో అది వాడుకోను. So that's how if I keep on using the discretionary power of the mind, I think I evolve faster. That's what she mentioned. And she talked about time and kramam, order. So in a way, to realize that oneness which is getting merged with the universal soul, which is the third fundamental proposition in the secret doctrine, obligatory journey complete chestu povadaniki, what is that we have to do is we have to know that there is an order. ఓ క్రమత ఉంది, ఓ పద్ధతి ఉంది అనేది తెలవాలి. కాబట్టి అలాగే దీనికి పట్టే టైం ఏమిటో కూడా మనకి అవగాహనలోకి రావాలి. దెర్ ఈస్ అ టైం ఎలిమెంట్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్. ఈ టైం ఎలిమెంట్ ని, ఈ ఉన్న సమయాన్ని బాగా వాడుకొని త్వరితగతిని వెళ్ళగలనా, లేకపోతే సరిగా వాడుకోకుండా కింద దేహాలతో నేను సంబంధం పెట్టుకొని కింద వాటితో నేను జీవిస్తూ కింద పడిపోయి ఉండగలనా? సో ఇట్ డిపెండ్స్ ఆన్ మీ. సో ఎంటైర్ సాధన డిపెండ్స్ ఆన్ ది ఇండివిజువల్. సో దీనికి అంతరికి పనికొచ్చే మాటలు ఆవిడ ఇవాళ లెసన్ లో చెప్పింది. ఎస్పెషలీ ది ఇంపార్టెన్స్ ఆఫ్ టైం అండ్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ ఆర్డర్. ఈ రెండుని, ఏకత, క్రమత, అండ్ దెన్ గెటింగ్ యునైటెడ్ విత్ ది హయ్యర్ సెల్ఫ్ ఆర్ అల్టిమేట్ సెల్ఫ్. సో ఇవన్నీ రిలేటెడ్ థింగ్స్. చాలా వండర్ఫుల్ రియలైజేషన్ ఆఫ్ ద ఫ్యాక్ట్. మనస్సే ఇంపార్టెంట్. మనసుని ఎలా వాడుకోవాలి, ఏ చిత్రాలను ఉంచుకోవాలి, ఏ చిత్రాలను ఉంచుకోకర్లేదు, ఆలోచన ఎలా పెంపొందించుకోవాలి, అక్కర్లేని విషయాల మీద ఆలోచన ఎందుకు స్టాప్ చేయాలి, ఆలోచన పుట్టగానే కూడా దాన్ని గిల్లి ఎలా పారేయాలి, ఇవన్నీ మనకు తెలుస్తోంది. ఈ విషయం మీద ఆలోచించినప్పుడు, బాగా ధ్యానం చేసినప్పుడు మనకు అర్థమయ్యే విషయాలు ఏమిటంటే, ఈ శక్తిని, మానసిక శక్తిని ఎలా వాడుకోవాలి. హౌ డు వి ఛానలైజ్ దిస్ మెంటల్ ఎనర్జీ. అక్కర్లేని విషయాలు వెంబడిపోతామా, వాళ్ళతో వీడితో కంపేర్ చేసుకుని చూస్తామా, లేకపోతే అతనికి ఏం తెలుసు నాకేం తెలుసు అని అనుకుంటూ ఉంటామా, ఏమేమి అక్కర్లేనివి చేస్తామో మనకే తెలుసు. మనం ఎవరితో చెప్పను కూడా చెప్పకపోవచ్చు, మనకే తెలుసు. ఇవన్నిట్లోంచి బయటపడిపోతే, వీటన్నింటిలోంచి బయటపడిపోతే, ఈ సంబంధాల నుంచి సత్సంబంధాల వైపు ఎంత దాకా సంబంధం ఉండాలో అంత సంబంధం ఆ వ్యక్తితోనూ ఆ మ్యాటర్ తోనూ ఉంచగలిగితే, ఎస్, యూఆర్ మూవింగ్ టువర్డ్స్ పర్ఫెక్షన్, మూవింగ్ టువర్డ్స్ మర్జింగ్ విత్ ది యూనివర్సల్ సెల్ఫ్. ఎప్పటికవుతుందో, బట్ సాధన మటుకు జరగాలి. ది ప్రాక్టీస్ షుడ్ గో ఆన్. ది వండర్ఫుల్ లెసన్ విచ్ వీ హావ్ లెర్న్డ్ టుడే. ఎక్స్టర్నల్ వరల్డ్ లో మాక్సిమం తగ్గించుకుంటూ, ఇన్వాల్వ్మెంట్
తగ్గించుకుంటూ పోతే ఇది కూడా ఒక సాధనే కదండి సార్. రెండు అంటే మార్గాలు ఎంతవరకు ఉన్నాయి. అవసరమో అంతే. మన వేదాంతంలో 2 మార్గాలు ఉన్నాయంటారు, ప్రవృత్తి మార్గము, నివృత్తి మార్గము అని. ప్రవృత్తి అంటే బయటకు చూస్తూ సెన్సెస్ ద్వారా ఇంద్రియానందం పొందుతూ ఉండడం, బయట ఉన్న వస్తువులన్నీ ఎంత బాగుంది అనుకుని వాటి వెంబడి పడిపోవడం, అది ప్రవృత్తి మార్గం. ఎప్పుడైతే నివృత్తి మార్గం అలవాటు అవుతుందో, విత్డ్రాయల్ అలవాటు అవుతుందో, బయట వస్తువుల నుంచి తగ్గించుకోవడం అలవాటు అవుతుందో, లోపలికి వెళ్ళడం అలవాటు అవుతుందో, లోపల నాలో నేను ప్రయాణం చేయడం అలవాటు అవుతుందో, నన్ను నేను అర్థం చేసుకోవడం అర్థం అవుతుందో, నిజమైన నేనెవరో అర్థం అవుతుందో, దట్ ఈస్ పేవింగ్ ద వే ఫార్ పర్ఫెక్షన్ కదా. ఇండివిజువల్ సాధన, but having done that, having achieved it, and he is not going to be complacent, he will try to help others also to become like that. He will try to inspire others also to become like that. కాబట్టి ఆ చేరిన వ్యక్తి ఎక్కడో ఒక ఐవరీ టవర్ లో కూర్చొని మిగతా వాళ్ళందరినీ మీరు పైకి రాలేదు అనుకోకూడదు. వాళ్ళని కూడా తీసుకెళ్లే డ్యూటీ మనది. అవర్ డ్యూటీ ఈజ్ డ్యూ టు హ్యుమానిటీ. కాబట్టి హ్యుమానిటీ అందరినీ కూడా, కాబట్టి ధ్యానం చేస్తున్నా కూడా నాకేదో స్ట్రెస్ పోవాలి, నాకేదో రోగాలు పోవాలి కాదు, విశ్వ కళ్యాణం కొరకు ధ్యానం చేయడం మనం చేయాల్సిన. ఒకవేళ ఒక ఎయిమ్ పెట్టుకుని ధ్యానం చేస్తుంటే ఇట్ ఈస్ ఫర్ ద సేక్ ఆఫ్ అచీవింగ్ దట్ వన్నెస్, దానికోసం ధ్యానం చేయాలి. నాట్ ఫర్ ఇండివిజువల్ గెయిన్స్, పర్సనల్ గెయిన్స్ కోసం ధ్యానం కాదు. So a lot of people say a lot of things. Yes, if you do this, you get this, you get rid of migraine antadu okodu, you get rid of blood pressure antadu inkodu. So there are so many reasons why people take to meditation, but the ultimate aim is to know who really you are and the connection which you have with the divine self. That is the thing which has to happen. Okay. ధ్యానం గురించి కూడా తెలిసింది సార్. అంటే మీరు చెప్పినట్టు చాలా చాలా చోట్ల మనం చూస్తుంటాము, అన్ని ఆర్గనైజేషన్స్ లో స్ట్రెస్ రిలీఫ్ అంటారు, రోగాలు అంటారు, అదంటారు, ఇదంటారు. బట్ రియల్ that is to attract people towards meditation. But the ultimate aim of meditation ఏమిటి? ultimate aim అది చెప్పరు వాళ్ళు. చెప్పరు సార్, దానికి చెప్పరు వాళ్ళు. ఎందుకు చెప్పరంటే ఎస్ దే వాంట్ పీపుల్ టు జాయిన్ దెమ్, దట్స్ వై. అంటే సార్ ఇప్పుడు ఇది అని చెప్తే ఎవరు వస్తారు సార్ వాళ్ళకి? ఇప్పుడు కరెంట్ ప్రాబ్లం పోవాలి అనుకునే వాళ్ళే చాలా మంది 99% ఉంటారు. కానీ భగవత్ శక్తితో నువ్వు అనుసంధానం అవుతావు అంటే, ప్రతివాడు భగవత్ శక్తితో అనుసంధానం అవడం అంటే ఏమిటి? పోవడం అనుకుంటాడు కదా, మరణించడం. కాబట్టి హీ విల్ నాట్ జాయిన్. సో అనుసంధానం అంటే హ్యావింగ్ ఎస్టాబ్లిష్ దట్ లింక్, యూ స్టిల్ కంటిన్యూ టు లివ్ విత్ అదర్స్, help others, love others, lift others. That is what we have to lift others ante to the consciousness which you have reached. You help those people also to reach that consciousness. That is important. Not just I go there and stay there, but I have to take some people along with me. That's very important. So whoever is doing that sadhana, maybe yes, they would join us. Yes, sir. Theosophical Society, if all goes well, because this is what we thought about it in the Rayalaseema Theosophical Federation annual conference. Because yes, we need people. People come for various reasons, but then we tell them very clearly in the first class itself what exactly main effectivity, side effects ఏమిటి. సైడ్ ఎఫెక్ట్స్ ఏవో ఉండొచ్చు, బట్ ప్రధానంగా నువ్వు తెలుసుకోవాలి, నిజమైన నువ్వెవరో తెలుసుకోవడం కోసం ధ్యానం చేయాలి. ఈ బయట ఉన్న ప్రపంచంలో, ఈ పరుగులు ఉరుకులు ఉన్న ప్రపంచంలో ఎలా జీవించాలి అనే విధానం తెలియడానికి ఏ దృష్టికోణం పెట్టుకుంటే నువ్వు సరిగ్గా, ఎందుకంటే ధ్యానం చేసిన తర్వాత ఏర్పడే దృష్టికోణం వేరేలాగా ఉంటుంది. పర్స్పెక్టివ్ విల్ హెల్ప్ యూ టు లీడ్ ఎ వెరీ బ్యాలెన్స్డ్ లైఫ్. Somebody who drives the car at 40 or 45. There is somebody who drives mad at about 70 kilometers అనుకుందాం. అతనికన్నా, ఆ కంగారు కన్నా ఇది హాయిగా హాయిగా వెళ్ళేవాడు ఇంపార్టెంట్ కదా. సో దిస్ ఈస్ హౌ ఆ దృష్టికోణమే మారిపోతుంది. దెర్ ఇస్ నో స్పీడ్, దెర్ ఇస్ నో హరీ, ఎవ్రీథింగ్ దెర్ ఇస్ టైం. అది ఏర్పడుతుంది. దట్ ఈస్ సంథింగ్ విచ్ ఇస్ ద బెనిఫిట్. సో వీ కెన్ టాక్ అబౌట్ ఆల్ దిస్. వీ కెన్ ఆల్సో హ్యావ్ ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్, ఎనీథింగ్. ఈవెన్ ఇఫ్ 3 people are there. ఆఫ్లైన్ కి ఇంకా టైం పట్టేటట్టుంది కదా సార్, కరోనా దీనిది. సో ఫెస్టివల్ అయ్యాక వీ కెన్ స్టార్ట్ ఆన్లైన్ సార్.
meditation. If three people are there also, we can do meditation online. Yes, sir. We will join, sir. We can do that. We can Yes, do sir. that. We can do that. మార్నింగ్ as you told earlier, మార్నింగ్ 6 to 6:30 అని మీరు ముందు చెప్పారు కదండి సార్. ఆ టైమింగ్స్ Earlier than that, it may not suit a lot of people. Because Yes, sir. I get up at 4 and take about half an hour for getting ready. And then getting ready అంటే ablutions అన్ని అమర్చుకొని స్నానం చేసి I sit for meditation. So స్నానం ఎందుకు చేయాలి అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. Why we should take bath and then sit in meditation. And then we can explain that. Why we need that. So Yes, some sir. people లేవగానే బెడ్ మీద కూర్చునే ధ్యానం చేస్తాను. ఓకే, దట్స్ ఫైన్ ఇఫ్ you're able to overcome the problems which are there in not taking bath, and maybe yes, you are advanced, so you can do that. Yes, we can examine all that. We can understand all that. Yes. We'll do. We can take care of that. That's not an issue. Okay, sir. Right. Okay, sir. Okay, sir. Thank you, sir. We'll close today's session. Thank you, Krishna, sir. Thank you all. Thank you very much.